పత్రిజీ గారి బుక్ చదువుతున్నాము. 'పత్రిజీ జ్ఞానామృతము.' ఈరోజు మనము సెషన్‌లో భయంలో నుంచి అభయం అనే చాప్టర్ గురించి తెలుసుకుందాము. ముందుగా బ్రహ్మ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీకి నా ఆత్మవందనాలు. నా తల్లిదండ్రులకు, గురువులకి, విశ్వానికి కృతజ్ఞతలు. భయంలో నుంచే అభయం. ఈ భూమి మీద పుట్టే ప్రతి మనిషి కూడా తన ఆత్మ ఎదుగుదలకు పనికి వచ్చేలా ఏదో ఒక భయాన్ని ఎంచుకొని ఇక్కడికి వస్తాడు. అలా వచ్చి ఆ భయాన్ని అధిగమించే క్రమంలో అనేక అనుభవాలను పొందుతూ తన జన్మను సార్థకం చేసుకుంటాడు. రకరకాల మనుష్యులు రకరకాల జన్మల్లో రకరకాల భయాలను ఎంపిక చేసుకుంటారు. కొందరు నీరు అంటే భయాన్ని, కొందరు నిప్పు అంటే భయాన్ని, కొందరు చావు అంటే భయాన్ని ఎంచుకుంటారు. కొందరు పెళ్లి అంటే భయాన్ని, కొందరు సెక్స్ అంటే భయాన్ని, కొందరు బిడ్డలు కనాలంటే భయాన్ని, కొందరు డబ్బంటే భయాన్ని ఎంచుకొని వచ్చి తమ భయాలను ఈ ప్రపంచంలో గుప్పిస్తూ ఉంటారు. కొందరు ఆడపిల్లల కంటే అత్తగారు, భర్త ఊరుకోరు కనుక ఆడపిల్లని కనాలంటే చచ్చేంత భయపడతారు. హ్మ్. 'ఆర్కిటైప్స్ ఆఫ్ ద సోల్' అనే పుస్తకంలో భయాన్ని గురించి ఎంతో చక్కగా వివరిస్తూ, భయం లేకపోతే జీవితంలో ఏమీ నేర్చుకోలేము అని అద్భుతంగా చెప్పబడింది. కనుక భయాన్ని అర్థం చేసుకుంటూ దానిని అధిగమించాలి అనుకునే వాళ్ళంతా ఈ పుస్తకాన్ని చదవాలి. హ్మ్. పత్రిజీ గారు మనకిక్కడ 'ఆర్కిటైప్స్ ఆఫ్ ద సోల్' బుక్ చదవమని చెప్తున్నారు. ఫియర్ గురించి ఇంకా అర్థం చేసుకోవడం కోసం. ఒక్కో జన్మలో మనం ఒక్కొక్క రకమైన భయాన్ని తీసుకొని వచ్చి దాన్ని అధిక్రమించే క్రమంలో ఎంతో ఆత్మజ్ఞానాన్ని మన బుట్టల్లో వేసుకుంటాం. ఇక్కడేం చెప్తున్నారంటే మనము ఒక్కొక్క జన్మలో ఏదో ఒక భయం తెచ్చుకొని ఆ భయాన్ని అధిగమించుతూ మనము ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటాము. భయం లేకపోతే మనం ఇంక నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. కాబట్టి ఒక భయాన్ని తెచ్చుకుంటామని చెప్తున్నారు. క్రికెట్ ఆటలో 20 క్రికెట్, ఓడిఐ క్రికెట్ ఆట ఆడే స్థాయికి రావాలంటే ఆటగాడు ఎంతో కష్టపడాలి. ఎంతో సాధన చేయాలి. ఆట మైదానంలో ఓపెనింగ్ బ్యాట్స్‌మ్యాన్‌గా వెళ్లి బౌన్సర్‌లను, లెగ్ కట్టర్‌లను, యార్కర్‌లను, బౌన్‌లను ఆహ్, స్లో బాల్స్‌ను, సింగర్స్‌ను, పేసర్‌లను అన్నింటిని ఎదుర్కోవాలి. ప్రతి బాల్‌ను బౌండరీగానో, సిక్సర్‌గానో మలచటమే లక్ష్యంగా ఆడాలి. అప్పుడే ఆటకు పునాది పడి ఆట గెలుస్తుంది. మరి ఆటగాడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవుతాడు. ఇది మర్చిపోయి అమ్మో! ఆహ్, ఆహ్, అమ్మో! ఓపెనింగ్ బ్యాట్స్‌మ్యాన్‌గా వెళితే ఆహ్, బౌన్సర్‌లను ఎదుర్కోవాలి. నా ముక్కు, మొహం పగిలిపోతుంది అని భయపడితే ఆ ఆటగాడి జీవితానికి అర్థం ఉంటుందా? అక్కడ భయం ఉండాలి కానీ భయపడుతూనే కూర్చోకుండా ఆట తీరును అర్థం చేసుకొని నైపుణ్యంగా ఆడుతూ జాగ్రత్తగా బ్యాలెన్స్‌ని కాచుకోవాలి. జీవితం కూడా అంతే. సో, మనం భయపడి దాన్ని ఎదుర్కోకుండా ఉంటే మనం ఏమి నేర్చుకోము. జీవితానికి కూడా అర్థం ఉండదు. అని చెప్తున్నారిక్కడ. అలాగే నైపుణ్యంగా ఆడాలి. జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆడి, ఆ భయాన్ని మనం ఓవర్‌కమ్ చేయాలి అని చెప్తున్నారిక్కడ. ఎందుకంటే ఇది ముందు భయం ఎందుకు తెచ్చుకున్నామో తెలుసుకుంటే, మనం ఆ భయం నుంచి నైపుణ్యంగా బయటపడతామని చెప్తున్నారు. జీవితంలో ప్రతి మనిషికి, ప్రతి జంతువుకి, ప్రతి పక్షికి కూడా ప్రాణ భయం ఉంటుంది. సో, మనకు ఫస్ట్ భయం ఏముంటుందంటే డెత్ ఫియర్ అనమాట. సో, ఈవెన్ యానిమల్స్‌కి, బర్డ్స్‌కి కూడా ఈ డెత్ ఫియర్ ఉంటుంది అని చెప్తున్నారు మనుషులకి అందరికి. ఈ భయం ఉంటేనే ఆ ప్రాణి తనను తాను రక్షించుకుంటుంది. సో, భయం లేదనుకోండి మనమెళ్లి మంటను ముట్టేసుకుంటాము. మనమెళ్లి ఏదైనా షార్ప్ థింగ్స్‌ని ముట్టేసుకుంటాం. సో, మనకు భయం ఉంటుంది గాబట్టే వాటిని ముట్టుకోకుండా ఉంటాం. ఏదైతే మనకి ఆహ్, లేకపోతే అర్ధాంతరంగా దాని జీవితం సో, మనకేమవుతుంది మన జీవితం ముగిసిపోతుంది కాబట్టి మనం నేర్చుకోవాలి ఆత్మజ్ఞానం అనే భయం ఉన్నప్పుడు మనం నేర్చుకుంటాం. అలాగే హ్మ్. లేదనుకోండి మనము అలానే మన లైఫ్‌ని వేస్ట్ చేసుకుంటాం. అందుకని మనకు భయం ఉండటం గూడా మనకి చావు భయం ఉండటం కూడా మన మంచికే అనమాట అది. మనకి మనకి ఒక పర్టిక్యులర్ డెడ్‌లైన్ ఇచ్చినట్లు మనం ఆ డెడ్‌లైన్‌లో మనం ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. అడవిలో పులిని చూసి మేక భయపడి పారిపోకుండా నాకేంటిలే అని ధీమాగా అక్కడే నిల్చొని ఉంటే పులి వచ్చి దాన్ని చక్కగా తినేస్తుంది. కనుక భయం అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి.
బాక్సింగ్‌లో ప్రత్యర్థి రక్తం కారేలా చితకబాదుతాడు. చచ్చిపోతానేమో అన్న భయంతో కూడా ఆటవాడు ఆడుతూనే ఉంటాడు. పంచులిస్తూనే ఉంటాడు. ప్రేక్షకులు చప్పట్లు కొడుతూనే ఉంటారు. చివరికి ఆ భయాన్ని అధిగమించి ఛాంపియన్‌లా నిలుస్తాడు. భయపడితే ఛాంపియన్ కాలేడు. కనుక భయాన్ని అర్థం చేసుకొని అందులోంచి అభయుల్లా బయటికి రావాలి. మాస్టర్స్ ఇక్కడ పత్రిజీ గారు ఏం చెప్తున్నారంటే, మనం భయాన్ని అర్థం చేసుకోవాలి. చేసుకొని ఒక ఛాంపియన్ లాగా ఒక బాక్సింగ్ తను ఎలా ఆట ఆడేటప్పుడు తను చనిపోతానని భయపడి కూడా పంచులిస్తూ అతను తప్పించుకుంటాడో, అలానే మనం గూడా ఆ భయాన్ని అర్థం చేసుకొని, అభయంతో తిరిగి రావాలి అని చెప్తున్నారనమాట. అభయుల్లా బయటికి రావాలి. అప్పుడే మనకు భయం యొక్క గొప్పతనం తెలిసింది. సో, అప్పుడు మనం ఎప్పుడైతే మనం ఆ భయాన్ని ఓవర్‌కమ్ చేస్తామో, అప్పుడే ఫియర్ యొక్క గ్రేట్‌నెస్ ఏంటో తెలుస్తుంది అని చెప్తున్నారు. భయం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న వాళ్ళే ఎదుటి మనిషిలోని భయాన్ని గౌరవిస్తారు. సో, మనకేదో ఒక భయం ఉంటుంది గదా! సో, ఎదుటి మనిషిలో గూడా వాళ్ళకి వేరేదో ఒక భయం ఉన్నప్పుడు ఓకే. ఓకే. వాళ్ళకి కూడా ఈ భయముంది అని మనం రెస్పెక్ట్ చేస్తాం. మనకే భయం లేనప్పుడు ఎదుటి మనిషిలో ఉన్న భయాన్ని అంత రెస్పెక్ట్ చేయమని చెప్తున్నారిక్కడ. మరి వారికి చేతనైన సహాయాన్నిస్తారు. సో, మనకు ఆ విషయంలో భయం సపోజ్ మనకు వాటర్ అంటే భయం లేదు. వేరే వాళ్ళకి వాటర్ అంటే భయముంది. వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాము. ఏం కాదు కొంచెం కొంచెం దిగొచ్చు అలా చెప్తుంటాం మనం. ఎందుకంటే మనకు వేరే ఫియర్స్ ఉండుండొచ్చు. కానీ వేరే ఫియర్స్ మనకు లేని ఫియర్స్ ఉన్న వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి సహాయం చేయాలి. వాళ్ళని తూలనాలకూడదు. అయ్యో! వాళ్ళేంటి ఇంత పిచ్చిగా భయపడుతున్నారు అని ఎప్పుడు తూలనాడకూడదు. ఆహ్, మ ఎవరైనా భయపడుతుంటే. చిట్టి ఇట్రారా నిషి మరి వాళ్ళని బలహీనులుగా చూడరు. చావు భయంతో పులి నుంచి దూరంగా పరిగెడుతున్న మేకని ప్రశంసిస్తారు. సో, మేకని చూసినప్పుడు మనం దాన్ని ప్రశంసించాలి. దాన్ని ప్రైజ్ చేయాలి. ఎంత బాగా రక్షించుకుంటుందో అని చూసి చప్పట్లు కొట్టాలి. మరి దాన్ని ఆదర్శంగా సో, అదెలా రక్షించుకుంటుందో పులి నుంచి, మనం దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇక్కడ శ్రీరాముడు గురించి చెప్తున్నారండి. ఆహ్, పితృవాక్య పరిపాలకుడైన శ్రీరాముడు 14 ఏళ్ళు వనవాసం వెళ్ళాలన్న లక్ష్యంతోనే పుట్టాడు. ఆ లక్ష్యాన్ని ఆమోదిస్తూ వనవాసం పూర్తి చేసుకొని రావణాసురుడిని చంపి అజేయుడిగా తిరిగి వస్తాడు. ఆ తర్వాత కూడా మహారాజుగా ప్రజలచే నీలాప నిందలు పడ్డాడు. అయినా ఆ నిందలకు భయపడకుండా ప్రజలను చక్కగా పరిపాలించి గొప్ప రాజు అనిపించుకున్నాడు. అలా శ్రీరాముడికే కాదు మీకు, నాకు మరి అందరికీ భయాలు ఉంటాయి. తిట్టేవాళ్ళు ఉంటారు. పొగిడేవాళ్ళు ఉంటారు. సో, ఆయన దేవుడే ఒక మానవ అవతారం తీసుకొని రామచంద్రుడిగా వచ్చినప్పుడు ఆయనకే ఆహ్, నీలాపనిందలొచ్చాయన్నమాట. క్రిటిసిజం వచ్చింది. సో, మనకు కూడా వస్తాయి. భగవంతుడంత వాడికే వచ్చినప్పుడు మనకొస్తే మనము ఆహ్, భయపడకూడదు. బాధపడకూడదు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అనుకోవాలి. అన్నింటిని భరించాలని చెప్తున్నారిక్కడ. అన్నింటిని భరించాలి, అన్నింటిని అధిగమించాలి. సో, మనం దాన్ని ఓవర్‌కమ్ జేయాలి. తిట్టడం వాళ్ళని, భయాలని అన్నీ ఓవర్‌కమ్ జేయాలని చెప్తున్నారిక్కడ. సో, మీకు, నాకు మరి అందరికీ భయాలు ఉంటాయి, తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు. అన్నింటిని భరించాలి, అన్నింటిని అధిగమించాలి. ఇదంతా కూడా ఆత్మ యొక్క దివ్య ప్రణాళిక. సో, మనల్ని ఎవరన్నా విమర్శించినప్పుడు, ఇది మన ఆత్మ యొక్క దివ్య ప్రణాళిక, వాళ్ళని గూడా మనమే తెచ్చుకున్నాము అనుకుంటే, మనము ఎమోషనల్‌గా అంత లోగా ఎళ్ళిపోమనమాట. అంటే బాధ అనిపిస్తుంది ఎవరికైనా. కానీ అంత లోగా వెళ్ళిపోము. ఓకే. అందులో గూడా ఏదో నేర్చుకునేదుంది నేను అనుకోని నేర్చుకొని పైకి రావాలనమాట. అంటే మనకేదైనా అటాచ్‌మెంట్ ఉన్నప్పుడు ఎక్కువ బాధేస్తుంది. సో, ఇక్కడ ఏదో అటాచ్‌మెంట్ బాగా ఉంది నాకు అది తగ్గించుకోవాలి అని మనం రియలైజ్ అవ్వాలి. అప్పుడు ఆ బాధ గూడా తగ్గుతుంది మనకి. శైశవ దశ నుంచి పూర్ణాత్మగా ఎదగటానికి రకరకాల జన్మలలో ఆత్మ చేసుకునే ఎంపికలే ఈ భయాలు. సో, ఈ భయం ఎందుకు ఉంటుంది అంటే, మన ఆత్మ పూర్ణాత్మక ఎదగటానికి ప్రతిసారి గూడా ఎంపిక చేసుకుంటుంది ఒక్కొక్క భయాన్ని. శైశవ దశ నుంచి పూర్ణాత్మక ఎదగటానికి రకరకాల జన్మలలో ఆత్మ చేసుకునే ఎంపికలే ఈ భయాలు. భయాల్లో 2 రకాలుంటాయి. సరియైన భయాలు, సరికాని భయాలు. సరియైన భయమంటే అకస్మాత్తుగా పులి వచ్చి పారిపోయి ప్రాణాలతో రక్షించుకోవడం సరైన భయం.
అలా కాకుండా హాయిగా ఇంట్లో తిని కూర్చొని ఇప్పుడు ఈ ఇంటి కప్పుపై సడెన్‌గా కూలి నా నెత్తి మీద పడితే ఎలా అని గడగడలాడిపోవడం సరికాని భయం. ఇప్పుడు నా ఇంటి కప్పు కూలి నా మీద పడతదేమో అని సరి అని గడగడలాడిపోవడం సరికాని భయమనమాట. అంటే అదసలు జరగదు. కానీ అలా అన్నెసెసరీగా భయపడుతుంటాం. అది సరికాని భయం. ఒకానొకసారి నా పాత ఫ్రెండ్ రామేశ్వర శర్మ నేను బస్సులో హైదరాబాద్ వస్తుంటే కలిశాడు. మాటల సందర్భంలో తన కూతురు పెళ్లి గురించి ఆందోళన పడుతున్నట్లు చెప్పాడు. అదేంటి ఈ మధ్యే కదా నీకు కూతురు పుట్టింది అని అడిగితే, అవును. తన వయస్సు ఇప్పుడు 2 ఏళ్లే. కానీ పెరిగి పెద్దయ్యాక పెళ్లి ఎలా చేయాలని భయపడుతున్నాను అని చెప్పాడు. అంటే 20 ఏళ్ల తర్వాత చేయాల్సిన పెళ్లి ఖర్చుల గురించి ఇప్పుడే భయపడుతున్నాడు. ఇది ఎంతటి అజ్ఞానం. కనుక భయాన్ని సరిగ్గా అర్థం చేసుకొని స్పందించాలి. ఇప్పుడు కరోనా వచ్చింది. ప్రపంచాన్నంతటిని భయంతో వణికిస్తుంది. ఇన్నాళ్ళు మనం జంతువులను వణికిస్తూ వాటిని చంపి తిన్నాము. కనుక ఇప్పుడు కరోనా రూపంలో ప్రకృతి మనల్ని వణికిస్తుంది. చిన్న చేపను పెద్ద చేప మింగేయటం ప్రకృతి సహజం. అయితే మనకంటే చిన్నవి అయిన పక్షుల్ని, జంతువుల్ని, ఆవులని ఇలా ఏది దొరికితే దానిని చంపి తినే విపరీత బుద్ధితో మనం ఉన్నాం కాబట్టే ఇప్పుడు మనకు వినాశకాలం దాపురించింది. దానినే వినాశకాలే విపరీత బుద్ధి అంటాం. ఎంతటి విపరీత బుద్ధి ఉంటే, అంతటి వినాశకాలం పొంచి ఉంటుంది. కౌరవులకి విపరీత బుద్ధులు పుట్టాయి కాబట్టే, వాళ్ళకి వినాశకాలం దాపురించింది. అందుకే వాళ్ళని చంపమన్నాడు కృష్ణుడు. కనుక వినాశకాలాన్ని తప్పించుకోవాలంటే, మనం ముందుగా విపరీత బుద్ధుల్లోంచి బయటపడాలి. భయంలోంచి బయటకు వచ్చి అభయులం కావాలి. సో, ఒకటి చెప్తున్నారిక్కడ పత్రిజీ. మనం భయంలోంచి బయటకావాలంటే ముందు మన బుద్ధిని సరిచేసుకోవాలి. మనలో ఉన్న విపరీత బుద్ధుల్ని సరిచేసుకోవాలి. దేవాలయాల్లో దేవుడి విగ్రహాలు అభయముద్రను మరియు వరదముద్రను కలిగి ఉంటాయి. ఎవరికి వారే తమ బుద్ధిని సరిచేసుకొని అభయులుగా ఉంటే వారికెన్నో వరాలు లభిస్తాయి. సో, మన బుద్ధిని మనం సరిజేసుకున్నప్పుడు మనకి వరాలు లభిస్తాయని అని భగవంతుడు విగ్రహం చెప్తుందని చెప్తున్నారిక్కడ. చాలామంది దానిని రక్షాముద్ర అనుకొని మనం ఏం చేసినా చెల్లుబాటవుతుంది. అంతగా ఏమైనా అయితే ఆ దేవుడు రక్షిస్తాడు అంటూ మాంసభక్షణలు చేస్తూ విపరీత బుద్ధితో ప్రవర్తిస్తారు. సో, అంటే మనం దేవుడి పూజలు చేస్తున్నాం గదా! మనం ఏం చేసినా దేవుడు రక్షిస్తాడని అనుకోని తప్పు పనులు విపరీత బుద్ధితో చేయకూడదు. మాంసం తినటం లాంటివి అని చెప్తున్నారు. అటువంటప్పుడు వైరస్‌లు కూడా ఇలాగ విజృంభిస్తూ ఉంటాయి. సో, మనం అలా మాంసభక్షణ విపరీతంగా బుద్ధితో తింటూ ఉంటే, వైరస్‌లు కూడా విజృంభించి మనల్ని చంపుతూ ఉంటాయని చెప్తున్నారిక్కడ. కనుక మన చూపును, మన మాటను, మరి మన ఆలోచనను ముందు సరిచేసుకోవాలి. సో, మనం ఇక్కడ బుద్ధుడు చెప్పినట్లు చెప్తున్నారు. సమ్యక్ దృష్టి, సమ్యక్ వాక్కు, సమ్యక్ హ్మ్. అది ఆలోచనని ఏమంటారో గుర్తు రావడం లేదు. అంటారు గదా! బుద్ధుడు కూడా మన దృష్టి ఎప్పుడు బావుండాలి, మన వాక్ ఎప్పుడు బావుండాలి అని చెప్తుంటారు గదా! అష్టాంగ మార్గంలో. మరి మన ఆలోచనలు ముందు సరిచేసుకోవాలి. అంటే అప్పుడే మనం సకల భయాల నుంచి విముక్తి చెందుతాము. సో, ముందు మనం భయాల నుంచి విముక్తి చెందాలంటే ఒకటి మన విపరీతమైన బుద్ధిని, మన ప్రవర్తనని మనం సరిజేసుకోవాలి. మనం చూసే చూపు గాని, మనం మాట్లాడే మాట గాని, మనం ఆలోచించే ఆలోచన గాని అది సక్రమంగా ఉండాలి. అప్పుడే మనము భయాల నుంచి విముక్తి చెందుతాం. అయితే ఈ ఈ వీటిని సరిజేసుకోవడానికి మనకున్న ఒకేక మార్గం ధ్యానం. ఇందుకు ధ్యానం ఒకటే సరైన మార్గం. సో, మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆహ్, మన ఆలోచన మారిపోతుంటుంది. సరే, ఏది ఏది రాంగ్‌గా ఆలోచించామో, ఏది తప్పుగా మాట్లాడామో, ఏది వక్ర దృష్టితో చూసామో మనకు అర్థమవుతుంది మనం ధ్యానం చేస్తుంటే. అప్పుడు అర్థమైనప్పుడు మనల్ని మనం ఆ జ్ఞానంతో స్వాధ్యాయం చేస్తున్నప్పుడు, సజ్జన సాంగత్యం చేసినప్పుడు మనకు తెలుస్తుంది. మనం ఏం తప్పు చేస్తున్నామో, ఎలా తప్పుగా ఆలోచిస్తున్నామో, అప్పుడు ఆ జ్ఞానంతో మనల్ని మనం సరిజేసుకున్నప్పుడు మనం భయాన్నించి తప్పించుకొని అభయలమవుతాం. అన్నం వడ్డిస్తూ ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది. అందుకే నేను ధ్యాన మహాచక్రం కార్యక్రమాల్లో ఎంత బిజీగా ఉన్నా, మరి ఎంత అలసిపోయినా కూడా సమయం తీసుకొని మరీ అన్నం వడ్డిస్తాను. అలా వడ్డిస్తున్నప్పుడు వాళ్ళ ముఖాల్లో కనిపించే చిరునవ్వు, మరి ఆనందం చూడటం నాకెంతో ఇష్టం. అది నాకెంతో శక్తిని ఇస్తుంది. ఆ పని నేను చెయ్యకపోయినా ఇంకెవరో చేస్తారు. కానీ ఆ పని నేను చేస్తే నాకు శక్తి వస్తుంది. ఆ శక్తే నన్ను ముందుకు నడిపిస్తుంది. బ్రహ్మర్షి పత్రిజీ. హ్మ్. నె నెక్స్ట్ చాప్టరు పైలోకాల్లో చిత్రగుప్తుడు సినిమా చూపిస్తాడు. చూపించండి. చదవమంటారండి? చదవండి.
చిన్నప్పటి నుంచి మనం ఎన్నో సినిమాల్లో మనిషి చనిపోయాక యమలోకానికి వెళ్ళడం చూసాం. అక్కడ యమధర్మరాజు "వచ్చావా నాయనా? నీ భూలోకయాత్ర బాగా జరిగిందా?" అని పరామర్శిస్తాడు. "ఏదోలే అలా జరిగింది స్వామి" అని అంటుంటే, "సర్లే చాలా కష్టపడి వచ్చావు. కాస్త రెస్ట్ తీసుకో" అంటాడు. బాగా రెస్ట్ తీసుకొని లేచాక పక్కనే ఉన్న చిత్రగుప్తుని పిలిచి, "వీడి చిట్టాలన్నీ తీసి చూపించవయ్యా" అంటాడు. "సరే స్వామి" అని చిత్రగుప్తుడు వాడిని ఒక పెద్ద హాల్‌లోకి తీసుకొని వెళ్లి అందులో వదిలిపెడతాడు. అది ఒక పెద్ద మల్టీప్లెక్స్ సినిమా హాల్‌లా ఉంటుంది. "ఇక్కడ ఏం చేయాలి స్వామి" అంటే, "నీ సినిమా ఉంది చూసుకో" అంటాడు. ఆ హాల్ పేరు ఆకాశిక్ రికార్డ్స్ హాల్. ఇక వాడు వెళ్లి హాల్‌లో కుర్చీలో కూర్చోగానే పెద్ద స్క్రీన్ మీద తన సినిమానే మొదలవుతుంది. ఇంకెవ్వరు అక్కడుండరు. తాను ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, స్కూల్లో ఎలా దొంగతనాలు చేశాడు, ఎంతమంది అమ్మాయిల్ని ఏడిపించాడు అన్నీ చూస్తాడు. వాడు అలా ఏడిపించడం తట్టుకోలేక ఎంతమంది అమ్మాయిలు ఉరేసుకొని చనిపోయారో చూస్తాడు. ఆ ఉరిపోసుకున్న అమ్మాయిల యొక్క కుటుంబాలు ఎంత బాధపడ్డాయో చూస్తాడు. డబ్బు సంపాదించడం కోసం ఎంతమందిని మోసం చేశాడు, ఎంతమందిని చంపాడు అన్ని రీల్స్‌లా స్క్రీన్‌పై వస్తూ ఉంటాయి. చివర కరోనా వచ్చి ఊపిరాడక తను ఎలా చనిపోయాడో చూసుకుంటాడు. ఇలా భూమి మీద వాడు బ్రతికి ఉన్నప్పటి కథంతా చూసుకుంటాడు. ఆ తర్వాత యమలోకానికి వచ్చి చేరడంతో వాడి సినిమాలో ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్‌లో వాడి సినిమా యమలోకంలో మొదలవుతుంది. ఫస్ట్ ఏమో ఆకాశిక్ రికార్డ్ హాల్‌లో మొదలవుతుంది ఫస్ట్ హాఫు. సెకండ్ హాఫ్ ఏమో యమలోకంలో మొదలవుతుంది అంటున్నారిక్కడ. అక్కడ కూడా వాడు బ్రతికి ఉన్నప్పుడు తిన్నట్లు మాంసం తినాలనుకుంటాడు. వెంటనే వాడి ముందు ఒక గొర్రె ప్రత్యక్షమవుతుంది. దానిని చంపి దాని మాంసం తినాలి కనుక సంతోషంగా కత్తితో దాని మెడని నరకబోతాడు. సో, గొర్రెను తినాలనుకుంటాడు. సో, కత్తితో చంపబోతుంటే, ఆ గొర్రెలో కూడా తానే ఉండటం వల్ల ఆ కత్తి వేటు వాడి మెడ మీదే పడుతుంది. సో, అన్ని జంతువుల్లో, అన్ని పక్షుల్లో గూడా మనమే ఉన్నాము అని అక్కడ తెలుసుకుంటాడనమాట యమలోకంలో. అప్పుడు ఆ గొర్రె మెడపై దిగే కత్తివేటు వీడి మెడనే కోయటంతో, ఆ గొర్రె పడ్డ బాధను వీడే అనుభవిస్తాడు. సో, యమలోకంలో ఏమవుతుందంటే మనం అన్నిట్లల్లో ఉన్నాం గాబట్టి, మనం ఏదైనా చేయబోతే ఎవరికైనా ఏదైనా హాని జరిపించాలని చూస్తే, అది మనకే వస్తది ఆ బాధ. వీడే అనుభవిస్తాడు. తన వల్ల పీడింపబడి ఆత్మహత్య చేసుకుంటున్న అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయిలో కూడా తానే కనిపిస్తాడు. ఆ అమ్మాయిలో ఉండి, ఆ అమ్మాయి వేసుకున్న ఉరితాడు తన మెడనే చుట్టి తన ప్రాణాలు తీస్తుంటే గిలగిలా కొట్టుకుంటాడు. సో, ఫస్టేమో ఒక మూవీలాగా తను చేసినవని చూస్తాడు. ఆ తర్వాత యమలోకంలో మాత్రం ప్రతి దాన్ని అవతల వాళ్ళు ఎంత బాధపడ్డారో, ఆ బాధని తను అనుభవిస్తాడని చెప్తున్నారిక్కడ. ఆ అమ్మాయి ఏడ్చిన ఏడుపునంతా వీడే ఏడుస్తాడు. అదే నరక బాధ. సో, దాన్నే నరకం అంటారు. దాన్నే హెల్ అంటారు. వేరే వాళ్ళకి మనం ఏ బాధనైతే ఇచ్చామో, ఆ బాధను మళ్ళీ మనం అనుభవించటం అనేదే నరక బాధ అని చెప్తున్నారిక్కడ. ఇలా చేసేవాడు, మరి చేయబడేవాడు 2 నేనే అని చూసుకొని, తన దుర్మార్గంతో ఎంతమందిని బాధపెట్టాడో అంతమంది శరీరాల్లో ఉంటూ, ఆ బాధను వీడు కూడా అనుభవిస్తూ నరక యాతనలు పడతాడు. సో, తనెవరెవరినైతే ఎలా బాధపెట్టారో వాళ్ళ శరీరాల్లో తను గూడా ఉంటాడనమాట. వాళ్ళు పడుతున్న బాధని తను గూడా అనుభవిస్తాడు. దీన్నే నరక యాతనలు అంటారనమాట. ఇలా తాను చేసే ప్రతి పని కూడా 2 వైపులా పదును ఉన్న కత్తి కనుక, ఆ పని వల్ల కలిగే ఫలితాన్ని కూడా 2 వైపులా తానే అనుభవించాలి అని తెలుసుకుంటాడు. సో, ఒక పని మనము చేస్తున్నప్పుడు, ఆ ఫలితం గూడా మనమే అనుభవించాలి. నాకిక్కడ క్వెషన్ అండి. ఆ! ఓకే అండి. అంటే ఇప్పుడు అతను వెళ్ళిపోయిన తర్వాత, యమలోకానికెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ హాఫ్ ఆకాశిక్ రికార్డ్స్, సెకండ్ హాఫు అదే యమలోకంలో అయన్నీ చూసాడు. చూసి ఇప్పుడు అవునండి. ఆ! ఇప్పుడు అతను ఆ స్థాయిలో ఉండి, ఆత్మస్థాయిలోనే ఉండి ప్రతి శరీరంలోకెళ్తాడా? అంటే అవునండి. సూక్ష్మ ఆ! శరీరాలు. తన ఆ సూక్ష్మ సినిమా మళ్ళీ రిపీట్ అవుతుందనమాట. అతను బాధ పెట్టిన ఉంటాయి గదండీ! ఆ స్టోరీ అంతా. అంతే తప్ప జన్మ ఎత్తి అవన్నీ అనుభవించడు. ఆ! అక్కడే ఇక్కడ తన అలా సూక్ష్మ ఉందండి. శరీరంతో బుక్‌లో మరొక ఉంది. సూక్ష్మ శరీరంలోకి వెళ్ళి ఆ! వాడు పడుతున్న అనుభవిస్తున్న వీడి వల్ల అనుభవిస్తున్నవి ఇతను వామ్మో! అంటే మనం ఇంగ చాలా జాగ్రత్తగుండాలి. ఏం చేసినా, ఏం మాట్లాడినా. కదా! ఆ! హ్మ్. అంటే ఓకే. ఇప్పుడు ఒక మనిషి మనల్ని బాధ పెట్టినప్పుడు మనం అనుకుంటాం గదండీ! తిరిగి మనం గూడా సేము మనకు మనకు అవకాశం వచ్చినప్పుడు ఇయ్యాలి. అట్లా ఆలోచిస్తది మైండ్ జనరల్‌గా. వాళ్ళకి కూడా తెలియాలి ఈ బాధేంటో అని. కానీ రైట్. ఇంకా
పైన ఆల్రెడీ వాళ్ళు పడతారని తెలిసినప్పుడు ఇంక మనం ఏం చేయక్కర్లే. మనం కామ్‌గా ఉండొచ్చేమో. అంతే కదా! హ్మ్. గాట్ ఇట్. యాహ్! ఇంకొకడు చాలా మంచివాడు. అందరికీ సేవ చేశాడు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాడు. అందరికీ ధ్యానం నేర్పించాడు. చివరికి చనిపోయి యమలోకంలో చేరుకుంటాడు. ఇది వేరే అతని గురించి చెప్తున్నారు. తను మంచి అతను. ఒకవేళ అక్కడికెళ్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది. హుహు. అతనిని కూడా యమధర్మరాజు చక్కగా పలకరించి యోగక్షేమాలు కనుక్కొని హాయిగా రెస్ట్ తీసుకో నాయనా అంటాడు. ఇలా ఎవరు చనిపోయి అక్కడికొచ్చినా యమధర్మరాజు ముందు రెస్ట్ తీసుకోమని చెప్తారంటండి. ఓహ్! ఎందుకంటే మంచివాళ్ళైనా, చెడ్డవాళ్ళైనా మానవ శరీరాల్లో ఉన్నప్పుడు బందీలుగా ఎన్నో యమయాతనలు పడుతుంటారు. అంటే మానవ శరీరంలో ఉండటమే యాతన అని చెప్తున్నారనమాట. మంచివాళ్ళైనా యాతన పడతారు. చెడ్డవాళ్ళైనా ఆ శరీరంలో ఉండటానికి యాతన పడతారని చెప్తున్నారు. అందుకే చనిపోయే శరీరాల బరువులను వదిలేసి అక్కడికొచ్చిన వాళ్ళని చక్కగా పలకరించి ముందు ఇష్టం వచ్చినంత సేపు రెస్ట్ తీసుకోమనే చెప్తాడు యమధర్మరాజు. ఫస్ట్ కొద్ది రోజులు రెస్ట్ తీసుకోమంటారంట. అక్కడికొస్తే మంచివాళ్ళైనా, చెడ్డవాళ్ళైనా. ఆ తర్వాతే చిత్రగుప్తుడిని పిలిచి అతనికి సినిమా చూపించమంటాడు. అలా మంచివాడిని కూడా చిత్రగుప్తుడు ఆకాశిక్ రికార్డ్స్ హాల్‌లోకి పంపి అతన్ని కూడా తన సినిమా చూసుకోమంటాడు. ఈ మంచివాడేమో బ్రతికున్నంత కాలం అందరికి సహాయం చేస్తూ, తనకు ఉన్న దాంట్లోనే అందరికి రకరకాల దానాలు చేస్తూ ఉంటాడు. తన ఖాళీ సమయాన్నంతా ధ్యానం మరియు ధ్యాన ప్రచారంలో గడుపుతాడు. వాడు చేసిన మంచి పనుల వల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారో చూసి, ఓయబ్బా! నేను ఇన్ని మంచి పనులు చేశానా అనుకుంటాడు. చివరికి వాడు కూడా చనిపోయి భూలోకం నుంచి యమలోకానికి చేరుకోవడంతో వాడి సినిమాలోని ఫస్ట్ హాఫ్ పూర్తవుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా సెకండ్ హాఫ్‌లో వాడు ఎవరికైతే మంచి చేశాడో వాళ్ళంతా అక్కడికొస్తారు. అంతకుముందు తాను చేసిన మంచిని ఇప్పుడు వాడు వాళ్ళ శరీరాల్లో ఉంటూ అనుభవిస్తాడు. సో, మంచిని గూడా అదే విధంగా అనుభవిస్తారని చెప్తున్నారిక్కడ. నేను నా కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహించాను అని సంతోషపడుతూ, వాడు తనకు తాను స్వర్గాన్ని సృష్టించుకుంటాడు. అంటే మనం జేసిన మంచి మనం అనుభవిస్తూ ఉంటే అది స్వర్గంలాగా ఉంటుందనమాట. అది. అంతే తప్ప ప్రత్యేకంగా ఈ స్వర్గము, ఈ రంభ, ఊర్వశి, మేనక ఇట్లాంటియేమి ఉండవు. ఆ! ఉండవండి. హ్మ్. చివరికి అప్పుడు వాడు అంటే అది మనుషుల్ని అట్రాక్ట్ చేయడానికి కదా! హ్మ్. వాళ్ళుంటారు అంటే స్వర్గం అంటే ఇష్టపడతాం. ఇష్టపడతాం అంటే మంచి పనులు జేస్తాం. మంచి అంతే పనులు గదా! చేస్తాం. హ్మ్. ఆ! అందుకని అలా చెప్తారేమో. అంటే మన ఎటు తిరిగి మనం మంచి జేయాలని అట్లా స్టోరీస్ క్రియేట్ చేసారేమో. హ్మ్. చివరికి అప్పుడు వాడు ఇప్పుడు నేను ఏం చేయాలి స్వామీజీ అని యమధర్మరాజుని అడిగితే, "నీ ఇష్టం నాయనా. నువ్వు ఏం చేయాలనుకుంటావో స్వేచ్ఛగా అది చెయ్యి." ఇప్పుడు అతను మా యమధర్మరాజుని అడుగుతాడంట. ఓకే. అంతా చేసాడు మంచతను. ఆయన ఫస్ట్ హాఫ్ చూసుకున్నాడు. సెకండ్ హాఫ్ చూసుకున్నాడు. సో, స్వర్గాన్ని గూడా అనుభవించాడు. ఇంకిప్పుడు ఏం జేయాలి అంటే ఆయనకి స్వేచ్ఛ ఇస్తాడంట. హుహు. నువ్వు ఏది చేయాలనుకుంటే అదే చెయ్యి. ఇష్టముంటే మళ్ళీ పుట్టు. లేకుంటే ఇక్కడే నీకిష్టమున్న లోకాల్లో ఉండు. అంతా నీ ఇష్టం అని చెప్తాడు ప్రేమగా. హుహు. అదే చెడ్డవాడు వచ్చి ఇప్పుడు నన్నేం చేయమంటారు స్వామి అని అడిగితే, ఈ జన్మలోని నీ దుష్కర్మల ఫలితాన్ని కూడా కలుపుకొని ఇది గూడా ఉందండి. భూమి మీదకి కూడా వస్తారు. ఓకే. ఈ జన్మలోని నీ దుష్కర్మల ఫలితాన్ని కూడా కలుపుకొని, మళ్ళీ భూమి మీద పుట్టి నరకాన్ని అనుభవించు. ఆ! ఆ అది. తర్వాత బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఇంకే పాపకర్మలు చెయ్యకుండా ఇక్కడికి రా. హ్మ్. సో, అక్కడ అనుభవిస్తాడు. మళ్ళీ భూమి మీద వచ్చి గూడా అనుభవిస్తాడంట. అంటే మిగిలిపోయింది అనుభవిస్తాడేమో. అక్కడ అనుభవించగా మిగిలినది. హ్మ్. అంతే గదా! అలా అట్లా లేదండి అలాగ ఇక్కడ. లేదు. ఏముందంటే, అది. ఈ జన్మలోని నీ దుష్కర్మల ఫలితాలన్నీ కూడా ఓకే. కలుపుకొని అంటే ఓకే. ఒక ప్రివ్యూ లాగా వాళ్ళకి ఒక ఇదనమాట. చూడు ఇవన్నీ హ్మ్. నువ్వు చేసావు, అంటే అనుభవిస్తున్నావు. ఆ బాధ హ్మ్. ఎట్లుంటదో చూపిస్తారక్కడ. చూపిస్తారు. యాక్చువల్‌గా హ్మ్. అనుభవించడం మళ్ళీ భూమి మీదనే అనుభవిస్తాడు. అనేది అనుభవించాలి. అబ్బా! హ్మ్. మణి గారు ఆ! ఒక్కసారండి చెప్పండి. సారీ అది నాకు రీకనెక్టింగ్ అందండి. ఒక్క నిమిషం ఒక హాఫ్ మినిట్ వెనక్కెళ్ళి చదవగలరా? ఓకే అండి. యాహ్! షూర్. థ్యాంక్ యూ అండి. యాహ్! నో ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్‌లో వాడు ఎవరికైతే మంచి చేస్తాడో వాళ్ళంతా అక్కడికొస్తారు. అంతకుముందు తాను చేసిన మంచిని ఇప్పుడు వాడు వాళ్ళ శరీరాల్లో ఉంటూ అనుభవిస్తాడు. నేను నా కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహించాను అని సంతోషపడుతూ వాడు తనకు తాను స్వర్గాన్ని సృష్టించుకుంటాడు. అంటే మంచి అతను ఆహ్, ఆహ్, ఇప్పుడు అనుభవించేటప్పుడు అంతా హాయిగా ఉంటాది కాబట్టి అదే అతనికి స్వర్గం అవుతుందని చెప్తున్నారన్నమాట ఇక్కడ. చివరికి అప్పుడు వాడు ఇప్పుడు నేనేం చేయాలి స్వామీజీ అని యమధర్మరాజు అడిగితే, నీ ఇష్టం నాయనా నువ్వేం చేయాలనుకుంటావో స్వేచ్ఛగా అది చెయ్యి. నీకు ఏది ఎదురు లేదు. ఇష్టముంటే మళ్ళీ పుట్టు, లేకుంటే ఇక్కడే నీకిష్టమున్న లోకాలలో ఉండు. అంతా నీ ఇష్టం అని చెప్తాడు ప్రేమగా.
అదే చెడ్డవాడు వచ్చి ఇప్పుడు నన్నేం చేయమంటారు స్వామి అని యమధర్మరాజుని అడిగితే, ఈ జన్మలోని నీ దుష్కర్మల ఫలితాలన్నీ కూడా కలుపుకొని, మళ్ళీ భూమి మీద పుట్టి నరకాన్ని అనుభవించు. ఆ తర్వాత బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఇంకే పాప కర్మలు చెయ్యకుండా ఇక్కడికి రా. ఇలా చాలా సార్లు వస్తూ పోతూ నిన్ను నువ్వు ప్రక్షాళన చేసుకొని ఏదో ఒకనాడు ఒక మంచివాడిలా మారు అని చెప్తాడు. సో, అది ఒక్క జన్మతో కూడా పోతుందని చెప్పడం లేదండి. వస్తూ పోతూ అని చెప్తున్నారు. సో, మనం అంటే తనను తను పూర్తిగా ప్రక్షాళన చేసుకునే వరకి, మంచివాడిగా మారే వరకి అలా జన్మలుంటాయని చెప్తున్నారనమాట ఇక్కడ. కాబట్టి మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. అందరూ అనుభవించి తీరాల్సిందే. ఇక్కడ చేసేవన్నీ యమలోకంలో ఉన్న గుప్త చిత్రాల్లో అంటే సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అవుతూ ఉంటాయి అని గుర్తుంచుకోవాలి. ఆ గుప్త చిత్రమే ఆ సీసీ కెమెరాయే చిత్రగుప్తుడు. సో, ఆ సీసీ కెమెరా ఎవరంటే చిత్రగుప్తుడు. అతను అన్నీ రికార్డ్ చేసుకుంటాడని చెప్తున్నారిక్కడ. ఇలా భూలోకానికి, యమలోకానికి మధ్య తిరుగుతూ ఆ ఆత్మ ఆ గుప్త చిత్రాలను బట్టి తన అభివృద్ధి కోసం రకరకాల ప్రణాళికలు వేసుకుంటూ, రకరకాల జన్మలు తీసుకుంటూ ఉంటుంది. అంటే ఆ ఆత్మ ఏ జన్మ తీసుకోవాలనేది ఆ ప్రణాళిక ప్రకారం తీసుకుంటుందని చెప్తున్నారండి ఇక్కడ. అంటే తను అభివృద్ధి జరగాలి ఆ ఆత్మకి. గత జన్మలో తప్పులు చేశాడు. దాన్ని కొంచెం ఓవర్‌కమ్ జేయాలి. కొంచెం సోల్ గ్రోత్ ఉండాలి. అంటే ఏ జన్మ తీసుకుంటే అది అవుతుందో అట్లాంటి జన్మే తీసుకుంటారనమాట వాళ్ళు ఆత్మ. అంటే మంచి వాళ్ళకి వెళ్ళటానికి, ఉండటానికి చాయిస్ ఉంటుంది. చెడ్డవాళ్ళకి మాత్రం వెళ్ళాలి. కానీ ఎలా వెళ్ళాలో మళ్ళీ సోలే ప్లాన్ జేసుకుంటుందని చెప్తున్నారు. ఈ మహావిశ్వంలో ఉన్నవి ప్రాథమికంగా రెండే లోకాలు. ఒకటి మాయతో నిండిన భూలోకం, ఇంకొకటి మాయ తొలగిపోయిన యమలోకం. అందుకే మాయతో నిండిన భూలోకంలో ఉన్నప్పుడు మనుషులు పిచ్చాసుపత్రిలో ఉన్న పిచ్చివాళ్ళలా ప్రవర్తిస్తూ ఉంటారు. పిచ్చివాడు నేను ఫలానా రాజ్యానికి మహారాజును అని పోజు కొడుతూ, లేని గుర్రాన్ని అక్కడ ఉన్నట్లు ఊహించుకొని ఉత్తినే స్వారీ చేస్తూ ఉంటాడు. అదే మాయ అంటే. లేనిది ఉన్నట్లుగా అనిపించడం మాయ. లేని ఆధిపత్యాలు అనుభవిస్తూ ఆ! అవునండి. ఇక్కడ లేని వాటిని. ఉమ్. అదే డబ్బు, పొజిషను ఇవన్నీ కూడా మాయే గదా! అందము ఆహ్, అన్నీ. అలాంటి మాయలో చిక్కుకున్న భూలోకవాసులు నేను సెలబ్రిటీని, నేను ధనవంతుడిని, నేను బీదవాడిని, నేను వేరే, ఇతరులు వేరే అన్నట్లుగా ఊహించుకుంటూ కర్మలు కూడగట్టుకుంటాడు. తీరా ఆ ధనవంతుడు, ఆ సెలబ్రిటీ, ఆ బీదవాడు ఎవరైనా సరే చనిపోయి యమలోకానికి చేరుతూనే మాయ నుంచి బయటపడి, మాయలో ఉన్నప్పుడు తాను భూమి మీద చేసిన కర్మలన్నింటినీ పైన చిత్రగుప్తుడు సీసీ కెమెరాలో ఉన్న గుప్త చిత్రాలలో చూసుకొని నాలుక కరుచుకుంటాడు. సో, మాయతో అయ్యో! ఇన్ని తప్పులు చేశానా అని అనుకుంటాడంట అప్పుడు. ఉమ్. అప్పుడిక మాయ తొలగిన అతడు కింగ్ కర్తవ్యం. ఇప్పుడేం జేయాలని ఆలోచించుకొని, ఈసారి ఆత్మయుత ఎరుకతో ఇంకొక మాయా నాటకాన్ని మంచిగా ఆడదాం. సో, ఈసారి బాగా బాగా చేద్దాం అనుకోని వస్తాడనమాట మాయా నాటకాన్ని. వచ్చి మళ్ళీ మాయలో పడతాడు. అనుకుని తన సొంత ఇష్టంతోనే సరికొత్త ప్రణాళికని రచించుకొని మళ్ళీ భూమి మీదకొస్తాడు. అంటే మంచిగా ఆడదాం అనుకుని వస్తాడు. కానీ మళ్ళీ ఏం చేస్తాడనేది ఇంకా వాళ్ళ వాసనలు బట్టి ఉంటాయి గదండీ! అంతే అంతే. ఉమ్. అలా అతడు శైశవాత్మగా, బాలాత్మగా, యవ్వనాత్మగా సో, ఇప్పుడు మనం ఎదుగుతున్న కొద్దీ మన ఆత్మలు హ్మ్, గ్రో అవుతా ఉంటాయి గదా! ముందు శైశవాత్మగా ఉంటాము. అన్ని తప్పులు చేస్తూ నేర్చుకుంటూ. తర్వాత బాలాత్మగా అంటే కొంచెం నేర్చుకుంటాము. యవనాత్మక అంటే ఇంకొంచెం నేర్చుకుంటాము. ప్రౌఢాత్మ అంటే ఇంగ దగ్గర దగ్గర మనం ఎళ్ళేటానికి దగ్గరగా ఉంటాము. వృద్ధాత్మ అంటే ఇంకా అసలు పూర్తిగా అన్నీ తెలుసుకున్న అతను ఆత్మస్థితి. సో, ఇలా వస్తూ మనం భూలోకానికి వస్తూ పోతూ ఉంటాడు. వైకుంఠపాళి ఆటల మాయలో చిక్కుకొని కర్మలు చేసినప్పుడు పాముల నోట్లో చిక్కుతూ, సో, మనం మాయలో పడిపోయి కర్మ చేసినప్పుడేమో వైకుంఠపాళిలో ఆటలాగా పాము నోట్లో చిక్కుకుంటాం. అలా కాకుండా ఆత్మయూత ఎరుకతో కర్మలు చేసినప్పుడు నిచ్చెనలెక్కుతాం. సో, మనము ఆహ్, ఆత్మము అని ఫీలయ్యి మాయలో చిక్కుకోకుండా మనం ఎరుకతో మంచి పనులు చేసినప్పుడు నిచ్చెనెక్కుతాం. సో, అలా నిచ్చెనెక్కుతూ పాము నోట్లో పడుతూ ఆ ఆట ఆడుతూ ఉంటాడు. రకరకాల జన్మల్లో అని చెప్తున్నారిక్కడ. చివరికి సంపూర్ణంగా మాయ నుంచి బయటపడి ఇక భూమికి తిరిగి రావాల్సిన అవసరం లేదని పరమాత్మ స్థాయి అంటే వైకుంఠపాలెలోని చిట్ట చివరి పరమపద సోపానానికి చేరుకుంటాడు. సో, అలా ఆడుతూ, ఆడుతూ
చిట్ట చివరి పదమైన పరమపద సోపానానికి చేరుకుంటాడు. పరమాత్మ స్థాయిని పొందుతాడు చివరికి అని చెప్తున్నారు. అప్పుడు ఆ స్థాయి పొందినప్పుడు ఇంక భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఉమ్. పిరమిడ్ మాస్టర్లందరూ భూలోకంలో ఉన్న మాయను ఛేదించి పరమపద సోపానాన్ని చేరుకున్న పరమాత్మలు. పరమాత్మ కంటే ఇంకా పై స్థాయి ఏదీ లేదు. సో, పిరమిడ్ మాస్టర్లందరూ ఆ మాయని ఛేదించిన వాళ్ళని చెప్తున్నారండి ఇక్కడ. అందుకే వాళ్ళెప్పుడు తాము ధ్యానంలో ఉంటూ ఇతరులకు కూడా ధ్యానం నేర్పిస్తూ ఉంటారు. సో, మనం మాయ నుంచి బయటపడాలంటే మనం ధ్యానం చేయాలి. వేరే వాళ్ళకి, ఇతరులకి ధ్యానం నేర్పించాలి. 2 చేయాలని చెప్తున్నారిక్కడ. ఎందుకంటే మనం పడ్డాం గాబట్టి ఇతరులకు కూడా బయటపడటానికి సహాయం చేస్తూ ఉంటారు పిరమిడ్ మాస్టర్లు. తాము మాయ నుంచి బయటపడి, ఇతరులు కూడా మాయ నుంచి బయటపడటానికి సహాయం చేస్తూ ఉంటారు. ధ్యానం చేయని వాళ్ళంతా కూడా శైశవాత్మలు. సో, ఎవరైతే ధ్యానం మేము చేయమంటారో వాళ్ళంతా శైశవాత్మలు, బాలాత్మలు, యవ్వనాత్మలు, మరి ప్రౌఢాత్మలు. అందులో గూడా అంటే వాళ్ళు మంచి ఉంటుంది గదా! మళ్ళీ అందులో గూడా కొంచెం మంచి కొంచెం చెడు అట్లా. అందుకే 4 కింద చెప్పారు. శైశవాత్మ, బాలాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ. వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. గుళ్ళు, తీర్థయాత్రలు తిరుగుతూ ఉంటారు. ఎవరు ఒకవైపు భక్తిలో ఉంటారు. ఈ నలుగురునా? శైశవ, నలుగురు అండి. నలుగురు ప్రౌఢాత్మ వరకి. ప్రౌఢ వరకు. ప్రౌఢ వరకి. ఇంకోవైపు జంతువులు చంపి తింటూ రాక్షసత్వంలో ఉంటారు. సో, ఇటు మంచి చేస్తారు, అటు చెడు చేస్తారంట వాళ్ళు. ఒకవైపేమో గుళ్ళు, తీర్థయాత్రలు తిరుగుతారు, భక్తిలో ఉంటారు. ఇంకోవైపేమో జంతువులను చంపి తింటూ రాక్షసత్వంలో ఉంటారు. అలాంటి వాళ్ళందరి కోసం పరమాత్మలు ఈ భూమి మీద గురువులుగా జన్మ తీసుకొని ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు. సో, అట్లాంటి వాళ్ళకి ఏ దశైనా శైశవాత్మైనా, బాలాత్మైనా, యవ్వనాత్మైనా, ప్రౌఢాత్మైనా గురువులుంటారు. వాళ్ళేంటి ఆత్మజ్ఞానం బోధిస్తారు. అలా బోధించినప్పుడు ఆ మాయ నుండి బయటపడేలా శిక్షణ గూడా ఇస్తారు ఆ గురువులు. అంటే ఆత్మకిస్తారు. ఇస్తారు. భూమి మీదనే. భూమి మీదనే ఆత్మకిస్తారు. అంటే అవునండి. పడుకునేటప్పుడు చేసేటప్పుడు మొత్తానికి కనెక్ట్ అయ్యి అయితే ఆ ఆత్మ ఎవరంటే పరమాత్మ. అంటే గురువులు గూడా పరమాత్మలు గురువులుగా వచ్చి అంటే ఆల్రెడీ అందులోంచి బయటకెళ్ళిన వాళ్ళు. ఆ మాయలోంచి బయటపడ్డ వాళ్ళు. వాళ్ళు భూమి మీద గురువులుగా జన్మ తీసుకొని అంటే మన కోసమే వాళ్ళు తీసుకుంటారన్నమాట. వాళ్ళకి అవసరం లేదు జన్మ ఎత్తాల్సిన అవసరం పరమాత్మకి. జన్మ తీసుకొని ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు. వాళ్ళు కూడా ఆ మాయ నుంచి బయటపడేలా శిక్షణ ఇస్తారు. విన్నవాళ్ళు వింటారు. కొంతమంది వింటారంట. శైశవాత్మ, బాలాత్మ, యవనాత్మ, ప్రౌఢాత్మలు కొంతమంది వింటారంట. కొంతమంది మాత్రం వీడేంటి మాకు చెప్పేది అనుకుంటారంట. అనుకున్న వాళ్ళంతా చనిపోయాక మాయలేని యమలోకానికి చేరుకోగానే సత్యం ఏమిటో తెలుసుకొని అరెరే! మనం భూలోకంలో ఎంత తప్పు చేశాం. ధ్యానం చేసి అక్కడే మాయ నుంచి ఎందుకు తప్పించుకోలేకపోయాం. జన్మంతా వృధా చేసుకున్నామే అని బాధపడతారు. సో, అక్కడికెళ్ళి బాధపడతారంట. అయ్యో! ఇంటే బావుండేది గదా! ధ్యానం చేస్తే బావుండేది గదా! అని. భూమిపై ఉన్నప్పుడే ధ్యానం చేసే వృద్ధాత్మలు. సో, వృద్ధాత్మలు మాత్రమే ధ్యానం చేస్తారని చెప్తున్నారిక్కడ. భూమిపై ఉన్నప్పుడే ధ్యానం చేసే వృద్ధాత్మలు, మరి ముక్తాత్మలు. ముక్తాత్మ, వృద్ధాత్మ ఇద్దరుంటారంట ధ్యానంలో గూడా. చక్కగా పుస్తకాలు చదువుకుంటూ, చనిపోయాక హాయిగా పైలోకాలకు వెళ్ళిపోతారు. ఈ విషయాలన్నీ నేను 1979లోనే టిబెట్ మహాయోగి అయిన డాక్టర్ లోబ్సాంగ్ రాంపా గారి పుస్తకాల్లో చదివి ఆశ్చర్యపోయాను. అందులో యమధర్మరాజు గురించి, చిత్రగుప్తుడు గురించి, మరి గుప్త చిత్రాల గురించి చక్కగా రాసి ఉన్నాయి. సో, ఇంకా ఈ విషయాలు తెలుసుకోవాలంటే మనము లోబ్సాంగ్ రాంపా గారి పుస్తకాలు చదవాలని చెప్తున్నారండి. కఠోపనిషత్తులో ఈ మరణ విజ్ఞానం గురించి విశేషంగా చెప్పబడింది. కఠోపనిషత్తు గూడా ఈ మరణం గురించి బాగా చెప్పారని చెప్తున్నారు. 11 ఏళ్ల బాలుడైన నచికేతుడు తండ్రి కరువు కాటకాలతో బాధపడుతున్న తన రాజ్య ప్రజల సంక్షేమం కోసం యజ్ఞం తలపెడతాడు. ఆ సందర్భంగా బ్రాహ్మణులకు బక్కచిక్కిపోయి ఉన్న ఆవులను దానంగా ఇస్తాడు. అది చూసిన నచికేతుడు అలా ఒట్టిపోయి ఎందుకు పనికి రాకుండా ఉన్న గోవులను దానం ఇవ్వడం తప్పు కదా అని వాదిస్తాడు. అసలే రాజ్యం కరువు కాటకాలతో అల్లాడిపోతుంటే మధ్యలో వీడి గోలేంటి అని విసుగు చెందిన తండ్రి, ఇలా నువ్వు విసిగిస్తూ ఉంటే నిన్ను ఆ యమధర్మరాజుకి దానం చేస్తాను అని బెదిరిస్తాడు. అంతే. తండ్రి మాటని శిరోధార్యంగా తలచిన నచికేతుడు తీవ్రంగా ధ్యానం చేసి, ఆ ధ్యాన శక్తితో తన శరీరాల్ని వదిలి సూక్ష్మ శరీరంతో యమలోకానికి వెళ్ళిపోయాడు. సో, ఆయన ఊరికనే బెదిరిచ్చాడనమాట. దాన్నే ఆయన శిరోధార్యంగా తీసుకున్నాడంట. యమధర్మరాజుకి దానంగా ఇస్తాను అనే దాన్ని. తీసుకొని సూక్ష్మ శరీరంతో యమలోకానికి వెళ్ళాడు ధ్యానం చేసి ధ్యాన శక్తితో. కానీ
అతడికి ఇంకా ఆయుష్షు ఉండటంతో యమలోకంలోకి అనుమతించబడడు. అతను వెళ్ళాడు గానీ, ఆయుష్షు తీరాకనే యమలోకంలోకి అనుమతి దొరుకుతుంది. అతనికి ఆయుష్షు ఉంది గాబట్టి వాళ్ళు అనుమతించలేదు. దాంతో అతడు యమధర్మరాజుని కలిసేంత వరకు ఇక్కడే కూర్చుంటాను అని అక్కడే యమలోక ద్వారం దగ్గర కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు. సో, ఆయన యమధర్మరాజు వచ్చి నన్ను కలిసే వరకు నేనిక్కడి నుంచి వెళ్ళను అని అక్కడే కూర్చొని ధ్యానం చేస్తా ఉంటాడు. 3 రోజుల తర్వాత అక్కడికి వచ్చి యమదూతల ద్వారా విషయం తెలుసుకున్న యమధర్మరాజు తనకు ఇంకా ఆయుష్షు ఉన్నా సరే, తండ్రి మాట కోసం యమలోకానికి వచ్చిన ఆ బాలుడి నిబద్ధతకు మరి ధ్యాన శక్తికి మెచ్చి అతడికి పూర్ణ ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తూ 3 వరాలు కోరుకోమంటాడు. సో, ఆ యమధర్మరాజు నచ్చుతుందనమాట. అంత నిబద్ధతతో తన తండ్రి అన్న ఒక్క మాటతో తనొచ్చాడు గాబట్టి, ఆ ధ్యాన శక్తి అతనికి ఎంత ధ్యాన శక్తి ఉందో తను మెచ్చుకొని అతనికి ముందు పూర్ణ ఆయుష్ ఇస్తాడు. తర్వాత 3 వరాలు కోరుకోమంటాడు. దానికి నచికేతుడు తన తండ్రిని క్షమించటం మొదటి వరంగా, మరి తండ్రికి ప్రజల సంక్షేమం కోసం తలపెట్టిన యజ్ఞఫలం అందించడం రెండో వరంగా కోరుకుంటాడు. సో, ఫస్ట్ 2 వరాలు గూడా తన తండ్రి కోసమే కోరుకుంటాడు. మొదటిదేమో క్షమించమని అడుగుతాడు. రెండోదేమో యజ్ఞఫలం అందించడం అని అడుగుతాడు. ఇక మూడో వరంగా మనిషి చనిపోయాక ఏం జరుగుతుందో తెలియజేసిన మరణ విజ్ఞానాన్ని ప్రసాదించమంటాడు. సో, లైఫ్ ఆఫ్టర్ డెత్ ఏం జరుగుతుంది అని విజ్డమ్‌ని అడుగుతాడనమాట మూడో వరంగా. అంత చిన్న ముక్కు పచ్చలారని బాలుడు పెద్దవాళ్ళు కూడా అడగటానికి సాహసించలేని మరణ విజ్ఞానం గురించి అడుగుతూ ఉంటే ముచ్చటపడిన యమధర్మరాజు అతడికి యమలోకం గురించి, చిత్రగుప్తుడి చిట్టాల గురించి, మరియు గుప్త చిత్రాల గురించి విశేషంగా తెలియజేస్తాడు. సో, అతనికి ముచ్చటేస్తుందనమాట. ఇంత చిన్నవాడు ఎలా ఎంత బాగా అడుగుతున్నాడు, ఎంత సాహసంతో అనేసి చెప్తాడనమాట అతనికి మొత్తం. మరణ విజ్ఞానం గురించి. ఆ తర్వాత ఆత్మజ్ఞానిగా మారిన నచికేతుడు తిరిగి భూలోకానికి చేరుకొని, సో, అదంతా విన్న తర్వాత అతను ఆత్మజ్ఞానిగా మారిపోతాడు. అప్పుడాయన భూలోకానికి చేరుకొని తన తండ్రి తర్వాత ఒక మహారాజుల వేల సంవత్సరాల పాటు రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తాడు. ఇలా మనం అంతా కూడా నచికేతుడిలాగే బ్రతికి ఉన్నప్పుడే మరణ విజ్ఞానాన్ని సో, మా నచికేతుడు ఎలా మరణ విజ్ఞానం తెలుసుకొని ఒక మంచి వ్యక్తిగా మారిపోయాడో, ఆత్మజ్ఞానిగా మారిపోయాడో, మనం గూడా మనం బ్రతికున్నప్పుడే మరణం గురించి తెలుసుకోవాలని చెప్తున్నారిక్కడ. మరణ విజ్ఞానాన్ని తెలుసుకోవాలి. అప్పుడే మనం మన ఆత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని గుర్తుంచుకుంటాం. సో, అప్పుడు ఏమవుతుందంటే మరణ విజ్ఞానం తెలుసుకుంటే మన ఆత్మ యొక్క విరాట్ స్వరూపం ఏంటని మనకు తెలుస్తుంది. మహాభారతం మనకు బోధించేది ఇదే. చెడు కర్మలు చేస్తే కౌరవుల్లా చెడు ఫలితాలను పొందుతాం. మంచి కర్మలు చేస్తే పాండవుల్లా మంచి ఫలితాలను పొందుతాం. పాండవులు అరణ్యవాసం తర్వాత అజ్ఞాతవాసం చేసి తమను తాము మరుగుపరుచుకున్నారు. పాండవులుగా తనకు ఉన్న ముసుగులన్నీ తీసేసి అతి సామాన్యంగా జీవించారు. చివరికి అజ్ఞాతవాసం ముగిసాక యుద్ధంలో తమ విరాట్ స్వరూపాన్ని ప్రదర్శించారు. సో, ఫస్ట్ వాళ్ళు వాళ్ళ ముసుగులను తీసేసి వాళ్ళకి అంటే వాళ్ళ ఐడెంటిటీ‌నే తొలగించి వాళ్ళు జీవించగలిగారనమాట. తర్వాతనే వాళ్ళ స్వరూపాన్ని యుద్ధంలో చూపిచ్చారు అని చెప్తున్నారిక్కడ. పాండవుల్లాగే మనం కూడా నేను అధికారిని, నేను రాజుని, నేను భర్తను, నేను అత్తగారిని అన్న ప్రాపంచిక ముసుగులను పక్కన పెట్టాలి. ధ్యానంలో మనతో కూడి మనం అజ్ఞాతవాసం చేయాలి. సో, ధ్యానం చేసేటప్పుడు నేను అనేది రావద్దు అని చెప్తున్నారిక్కడ. నేను ఇది, నేను అదే అనేది ధ్యానం చేసేటప్పుడు రావద్దనమాట మనకి. అజ్ఞాతవాసం చేయాలి ధ్యానంతో. అప్పుడే మనము ఆత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని చూసుకోగలుగుతామని చెప్తున్నారు. ధ్యానంలో మనతో కూడి మనం అజ్ఞాతవాసం చేసినప్పుడు మన ఆత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని మనం చూసుకోగలుగుతాము. అదే మహాభారతంలో అరణ్య పర్వం, అజ్ఞాత పర్వం, మరి విరాట పర్వంల ద్వారా వేదవ్యాసుల వారు మనకు బోధించిన ఆత్మజ్ఞానము. సో, ఇలా ఉండాలి మనము, ఇలా చేయాలని మనకు వేదవ్యాసులు బోధించిన ఆత్మజ్ఞానం మహాభారతం ద్వారా. అది ఒక స్టోరీలాగా చెప్పారు గానీ, అందులో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా అజ్ఞాతవాసం చేయాలి అన్నీ విపులంగా వివరించారు. చివరికి వాళ్ళెట్లా వాళ్ళ స్వరూపాన్ని వాళ్ళు గుర్తించారో మనం గూడా తెలుసుకుంటామని చెప్తున్నారిక్కడ. పిరమిడ్ మాస్టర్‌లందరూ మరణ విజ్ఞానాన్ని ఉపాసన పట్టి భౌతిక మాయ నుంచి విముక్తి చెంది ఉన్నారు. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే పత్రిజీ గారు పిరమిడ్ మాస్టర్‌లందరికీ మరణ విజ్ఞానం తెలుసు. వాళ్ళు అందుకే భౌతిక మాయ నుంచి విముక్తి చెంది ఉన్నారు అని చెప్తున్నారు.
అందుకే వాళ్ళు ధ్యానంలో తమ భౌతిక శరీరాలను అలవోకగా విడిచిపెట్టేస్తూ, తమ సూక్ష్మ శరీరాలతో బ్రతికి ఉండగానే యమలోకంతో పాటు అన్ని లోకాలు చుట్టేస్తూ వస్తుంటారు. సో, ధ్యానంలో మనము మన భౌతిక శరీరాల్ని వదిలేసి, సూక్ష్మ శరీరంతో యమలోకంతో పాటు అనేక లోకాలు గూడా చుట్టేసి రావచ్చు అని చెప్తున్నారిక్కడ. తిరుపతిలో మునిస్వామి అని చాలా గొప్ప పిరమిడ్ మాస్టర్ ఉన్నారు. ఒకసారి వాళ్ళ పాప పుట్టినరోజుకి నన్ను వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు. ఆ సమయంలో నేను తిరుపతిలో ఉండటంతో కొన్ని చాక్లెట్లు తీసుకొని అక్కడికి వెళ్ళాను. సగం చాక్లెట్లు పాపకిచ్చాక మిగిలినవి నా దగ్గరే ఉంచుకున్నాను. మిగిలిన సగం ఎందుకు ఇవ్వలేదు సార్ అని వాళ్ళు అడిగితే, ఇవి మీరు కానీ మీ కూతురు గాని చనిపోయినప్పుడు ఇస్తాను అన్నారు. ఇదేంటి శుభమా అని పుట్టినరోజుకొచ్చి చావు గురించి మాట్లాడతారు అని ఆయన భార్యకి చాలా కోపమొచ్చింది. అప్పుడు వాళ్ళందరికీ నేను పుడితే ఇక్కడ వాళ్ళకి సంతోషం. మరి చనిపోతే అక్కడ వాళ్ళకి సంతోషం. ఇది తెలుసుకున్న ఆత్మజ్ఞానికి జనన మరణాలు రెండూ సరిసమానమే. సో, జననమైన, మరణమైన 2 సరిసమానమే. పుట్టితే ఇక్కడ వాళ్ళు సంతోషిస్తారు. చనిపోతే అక్కడ వాళ్ళు సంతోషిస్తారు అన్న మరణ విజ్ఞానాన్ని బోధించాను. తను ఒక ఎగ్జాంపుల్‌తో అక్కడ వాళ్ళకి బోధిచ్చారనమాట. హాఫ్ చాక్లెట్స్ ఇచ్చి సింబాలిక్‌గా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ గాడ్స్ మనమంతా కూడా ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, అక్కడ సమాచారం అలా ముందుగానే సేకరించుకున్నట్లు చనిపోయిన తర్వాత చేరుకోవాల్సిన లోకాలను గురించి బ్రతికి ఉన్నప్పుడే తెలుసుకోవాలి. సో, మనం బాగా ధ్యానం చేసి సూక్ష్మ శరీరంతో మనం చనిపోయిన తర్వాత ఎక్కడికెళ్తామో ఆ లోకం గురించి ముందే తెలుసుకోండి అని చెప్తున్నారు. మాయతో కూడిన భూలోకంలో జీవించి ఉన్నప్పుడే ధ్యానం చేసి మాయను తొలగించుకోవాలి. అప్పుడే చనిపోయాక యమధర్మరాజుని కలిసి మాయ అన్నదే లేని ధర్మబద్ధమైన యమలోకంలో కూడా స్వర్గాన్ని సృష్టించుకోగలుగుతాము. సో, మనం అక్కడ స్వర్గాన్ని మనం సృష్టించుకోవాలంటే, మనం బతికున్నప్పుడే ధ్యానం చేసి మాయను తొలగించుకోవాలి అని చెప్తున్నారు. ఎన్‌లైటెన్డ్ మాస్టర్ అంటే ఏంటో ఇక్కడ చెప్తున్నారు పత్రిజీ. ఇది చెప్పుకొని మనం ఇంకా ఆపేద్దాము. ఎన్‌లైటెన్డ్ మాస్టర్ దివ్య జ్ఞాన ప్రకాశం గురించి, ఆత్మతత్వాన్ని గురించి సరియైన అవగాహన చేసుకొని, దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టిన వాడే ఒకానొక ఎన్‌లైటెన్డ్ మాస్టర్. సమాజం నుంచి సంక్రమించిన మానవ జీవితంలో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు అన్న అవగాహన కలిగిన వాడే ఒకానొక ఎన్‌లైటెన్డ్ మాస్టర్. మూర్ఖ సాంప్రదాయాలను, గుడ్డి నమ్మకాలను తన జీవితంలోంచి సమూలంగా పకలించి వేసిన వాడే ఒకానొక ఎన్‌లైటెన్డ్ మాస్టర్. ప్రతి విషయంలోనూ సరియైన సుశాస్త్రీయ దృక్పథాలను అలవర్చుకున్నవాడే ఒకానొక ఎన్‌లైటెన్డ్ మాస్టర్. అన్ని రకాల జ్ఞానాలకు మూలం ధ్యానం అని తెలుసుకున్నవాడే ఒకానొక ఎన్‌లైటెన్డ్ మాస్టర్. సంసారమే నిర్వాణం అన్న అవగాహన కలిగిన వాడే ఒకానొక ఎన్‌లైటెన్డ్ మాస్టర్. సమయాన్ని క్షణం మాత్రం కూడా వృధా చేయని వాడే ఒకానొక ఎన్‌లైటెన్డ్ మాస్టర్. సృష్టిలోని కార్యకారణ సంబంధం గురించి సమగ్రంగా తెలుసుకుని దేనికి ఆశ్చర్యపోని వాడే ఒకానొక ఎన్‌లైటెన్డ్ మాస్టర్. బ్రహ్మర్షి పత్రిజీ. మాస్టర్స్ ఇంతటితో మనం ఈరోజు సెషన్ ఆపేద్దాము. సూపర్ అండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. భయాన్ని ఎలా వాడుకోవాలి మొదట చెప్పారు. తర్వాత చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్‌గా జరిగే ఒక 2 స్టెప్స్. అందరూ కూడా మరణ విజ్ఞానాన్ని పొంది ఉండాలి అనేది కూడా చాలా ముఖ్యమైన విషయము. దానికి తగిన మెటీరియల్ కూడా మనం సంపాదించి చదువుకుందాం డెఫినెట్‌గా. ఫర్ ష్యూర్. ఎందుకంటే ఒక దగ్గర ఉండిపోకూడదు ఎప్పుడు కూడా. మన కాన్షియస్‌నెస్‌ని ఎప్పుడు ఎక్స్‌పాండ్ చేసుకుంటూనే ఉండాలి జ్ఞానం ద్వారా. ఒకసారి అవునండి. చాగంటి గారు కూడా అన్నారు ఒకసారి ఆయన హ్మ్. ప్రవచనాల్లో ఒకటి. హ్మ్. దీపం పెట్టేటప్పుడు ఒక ఒత్తి వేయాలా, 2 ఒత్తులు వేయాలా అని వచ్చి అడుగుతుంటారంట. అవునవును. చెప్పారు కదా నవ్వుతూ. అవును. ఏదో ఎన్నో ఒకటో రెండో వేయండా. ముందు ఆ ఒత్తుల దగ్గర ఉండిపోకుండా ఇంక ముందుకెళ్ళండి. దట్స్ ఓకే. అవును. అవును. అని చెప్పేసి అనేసి ఆయన అన్నారు. అంటే మనకి ఆల్రెడీ ఒక శ్లోకం ఉంది. సాధ్యం త్రివర్తి సంయుక్తం అని చెప్పేసి. హ్మ్. బట్ స్టిల్ అంటే సంస్కృతం రాకపోయి ఉండొచ్చు అందరికీ. బట్ వచ్చినా కూడా ఒక గురువు అనేవాడు ఒక 4 విషయాలు ఎక్కువ తెలిసినవాడు కనిపించాడు అంటే అసలు వాళ్ళ అంటే ఎప్పుడు చూసినా కూడా అక్కడే ఉండిపోతారు. అది మెయిన్‌గా. ఆ! అవునండి. ఇంక ముందు పడ్డానికి సాహసించరో లేకపోతే ఇగ్నోరెన్సో గానీ అది. హ్మ్. సో, అట్లాగే ఎప్పుడూ కూడా మనం కూడా అవకాశం వచ్చినప్పుడల్లా కాన్షియస్‌నెస్‌ని పెంచుకుంటూ వెళ్ళాలి. హౌ హ్మ్. ఎనర్జీస్ ఆర్ రెసొనేటింగ్ విత్ అస్ అనేది మన అవేర్‌నెస్‌తో ఉంటూ ఉండాలి. హ్మ్. లేపోతే ఇది లేతే జన్మించి వేస్టు. జస్ట్ రావడం, తినడం
అంటే అది ఉద్యోగాలకెళ్ళడం, సంపాదించుకోవడం అది కూడా మారామారి యుద్ధం. హ్మ్. ఓసారి ఉంటది, ఓసారి ఉండదు. ఇవన్నీ హ్మ్. కూడా. వీటన్నిటికి వెనకాతల ఎన్నో స్పిరిచువల్ రీజన్స్ ఉంటాయి. బట్ మనకు చాలా విషయాలు తెలియవు. హ్మ్. యాహ్! ఏమైనా క్వెషన్స్ ఉన్నాయండి? క్రాంతి గారు. ఎన్‌లైటన్ మాస్టర్ గురించి కూడా చెప్పారు గదండీ! ఎవరు ఎన్‌లైటన్ మాస్టర్ అంటే, హ్మ్. సమయాన్ని వృధా చేయగూడదు. కార్యకారణ సంబంధం ఉంటుంది సృష్టిలో అని తెలుసుకోవాలి. హ్మ్. అన్ని జ్ఞానాలకు మూలం ధ్యానం అని తెలుసుకోవాలి. సంసారమే నిర్వాణం అని తెలుసుకోవాలి. మూర్ఖ సాంప్రదాయాలను, గుడ్డి నమ్మకాలను తీసివేసేసుకోవాలి. అన్ని విషయాల్లో గూడా సుశాస్త్రీయ దృక్పథం అలవరుచుకోవాలి. అలవరుచుకోవాలి. ఈ ఇంకా సంసారమే ఏమిటన్నారు? నిర్వాణం అన్నారు. నిర్వాణం, నిర్వాణం. అది ఏమిటది? అది దాని అవగాహన కలగాలి అంటున్నారు. అంటే సంసారంలోనే మనము ముక్తిని పొందాలి అని. ముక్తిని పొందాలి. హ్మ్. ఇంకా యాహ్! ఇంకేమంటున్నారంటే, అవగాహన చేసుకున్న వాటిని దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టాలంటున్నారండి. అదైతే ట్రూ. ఆత్మతత్వం లేకపోతే తెలుసుకొని, హ్మ్. దివ్య జ్ఞానం అంటే తెలుసుకొని, అవి సరైన అవగాహన చేసుకొని, దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టాలి. అది. హ్మ్. మళ్ళీ మనము మానవ జీవితంలో ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అని ఒక అవగాహన ఉండాలని చెప్తున్నారు. అది. ఇక హ్మ్. మనకి లిమిట్స్ ఉండవు. ఎంత ఎత్తుకైనా లిమిట్స్ ఉండవు. ఎదగొచ్చు. అది. అది ఒకటి మాత్రము బాగా నమ్మాలి. దట్ ఈస్ ట్రూ. మనకంటూ లిమిట్ లేదు. హ్మ్. ఎందుకంటే ఫైనల్‌గా మనం టచ్ చేయాల్సింది నిర్వాణ స్థితిని. అది లిమిట్‌లెస్ అది. శూన్యం గదా! అదే. అంటే ఆ స్టేజ్‌కి వెళ్ళటానికి మనం ఒక్క క్షణం గూడా వృధా చేయొద్దనమాట. చేయకూడదు. అదే. ఎప్పుడు ఆల్ హ్మ్. ది టైమ్ మనం అసల ఆ చక్రస్థాయి నుంచి ఇంక బయట పడాలి. ఇంక నెక్స్ట్ హ్మ్. గో బ్యాక్, 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 బ్యాక్. హ్మ్. కరెక్టే ఇది. దీనికి సంబంధించిన విధంగానే మనము పనులు చేస్తుండాలి. దీనికి సంబంధించిన విధమైన పుస్తకాలు చదువుతూ ఉండాలి. అర్థం చేసుకుంటూ ఉండాలి. హ్మ్. ఆచరణలో పెట్టాలి. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకూడదు. హ్మ్. హ్మ్. దట్ అంటే ఈస్ మనకి అవసరమైనవి చెయ్యాలి. ఒక భూమి మీద ఉన్నప్పుడు. కానీ మిగతా టైము మనం వేస్ట్ చేయకూడదు. వేస్ట్ చేయకూడదు. యాహ్! ఎనీ క్వెషన్స్ అండి పద్మజ గారు? స్వప్న గారు? దేర్ ఆర్ 2 స్వప్నాస్ హియర్. నాకొకటి చెప్పాలండి. అంటే ప్లీజ్. నేను ఈ మౌనం చెయ్యకముందు ఐ మీన్ సారీ ఈ ధ్యానాలకి రాకముందు ఎ ఎవరితోని చెప్తే ఈ ఫూలిష్‌గా అనిపిస్తుందని చెప్పలేకపోయేదాన్ని. ఈ మెడిటేషన్ స్టార్ట్ చేయకముందు కూర్చొని మూవీ చూసినంత సేపు నన్ను నేను మర్చిపోయేదాన్ని. హానెస్ట్‌గా. అంటే ఇన్వాల్వ్ అయిపోయేదాన్ని. ఆ హ్మ్. తర్వాత అయిపోంగానే అయ్యో! 3 గంటలు వేస్ట్ చేసేసావు గదా! అనిపిచ్చేదండి. హ్మ్. మీరు నమ్మరు నేను మానేసా మూవీస్ చూడటం. బాధపడలేకపోతున్నా. అంటే మూవీ చూసినాక ఆ చూసినంత సేపు నన్ను నేను మర్చిపోవటం కన్నా, చూసినాక ఎంజాయ్‌మెంట్ ఉంటలా. ఉండట్లే. బాధ హ్మ్. ఉండట్ల. అయ్యో! 3 గంటలు వేస్ట్ అయిపోయింది గదా! అనిపిచ్చి. అని లోపల నుంచి అమ్మో! ఇక వద్దు నాకు ఈ సినిమా వద్దని నేనసలు చూడటం మానేశానండి. ఎటువంటి సినిమాలు చూసేవారు? అంటే ఈ మామూలు జస్ట్ మూవీసే. ఎనీథింగ్ ఫన్ ఆ! గాని ఇక ఈ తెలుగు మూవీనే. ఎనీథింగ్ ఏదో ఒకటి. హ్మ్. అసలది ఏదుంటే అది. పలానా అని కాదు. హ్మ్. ఏ మూవీ చూసినా అయ్యో! ము ము 3 లేసి సోఫాలో నుంచి లెగవటం ఆలస్యం. హ్మ్. అయ్యో! 3 అవర్స్ వేస్ట్ అయిపోయింది గదా! హ్మ్. చేసేసావుగా. అమ్మో! నాకనిపించింది ఇంక నా వల్ల కాదు. ఆ బాధపడలేకపోతున్నాను నేను. ఇంక నాకొద్దు మూవీస్ అంటే. అసలు చూడాలని కోరిక కూడా లేదండి. పోయిందిక. అది మీ ఆత్మ అవేకన్‌గా ఉండేటప్పుడు నాకు కూడా ఇట్లానే జరిగేది. నేను చదువుకున్న రోజుల్లో కూడా ఫ్రెండ్స్‌తో ఎప్పుడు ఆహ్, ఆహ్, ఇంకా ఫ్రెండ్స్‌తో ఎప్పుడు ఉంటాం గదా! నేచురల్‌గా హ్మ్. స్టూడెంట్ హ్మ్. టైమ్‌లో. ఉన్న తర్వాత సడెన్‌గా మూడ్ ఆఫ్ అయిపోయేది. కామ్ అయిపోయేదాన్ని. హ్మ్. ఫ్రెండ్స్ అనేవారు. సడెన్‌గా దీని ము 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 మూడ్ ఆఫ్ అయిపోయింది. దీనికి ఏమైందో అని అట్లా అంటుండేవారు. హ్మ్. అది తర్వాత నేను చాలా బాధపడతా. చాలా టైం వేస్ట్ అయిపోయింది. చాలా టైం వేస్ట్ ఆ టైం వేస్ట్ అయింది అనే మాట గుర్తు రానంత వరకు గొప్పగా హ్మ్. మజాక్ చేసేదాన్ని ఫ్రెండ్స్ తోటి. హ్మ్. హ్మ్. అది జోకులేంటి, నవ్వడం ఏంటి ఇంగసలు మామూలుగా కాదు. ద మూమెంట్ సడెన్‌గా అది ఏదో 'గజనీ' సినిమా లాగా అది ఏం అయ్యేదో నాకు తెలీదు. వెంటనే మౌనం వచ్చేసేది. వచ్చేసి లోపల టైం వేస్ట్ అయిందని ఫీల్ అయ్యేదాన్ని. ఆ తర్వాత సినిమాలు కూడా అలాగే అయ్యేది. తర్వాత సినిమా విషయంలోనే అలా జరిగేది. తర్వాత అంటే ఎనీ ఎంటర్‌టైన్‌మెంట్ విచ్ ఈస్ నాట్ గివింగ్ ఎనీ మెసేజ్ ఇన్‌సైడ్.
ఆ తర్వాత కొద్ది రోజులకి ఏం జరిగిందంటే సినిమాలు చూసినా కూడా ఏదో మెసేజ్ కావాలి, ఉమ్, నేనేదో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనేటువంటి భావనతోనే చూసేదాన్ని. ఎంత కామెడీ పిక్చర్ అయ్యుండి ఎంత బాగుందని అందరూ పడి ఆ సినిమాని చూసినా కూడా చూడబుద్ధేసేది కాదు. ఏదైనా మెసేజ్ ఉంటే తప్ప నేను చూడబుద్ధేసేది కాదు. ఇంకా ఉమ్, అలాగలాగా అతను కొన్ని సినిమాలు ముఖ్యంగా వైలెన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అర్థమయ్యేది కాదు బ్రెయిన్కి. ఉమ్, మళ్ళీ 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 ఆ సినిమా చూసేదాన్ని అర్థం చేసుకోవడానికి. ఆ విధంగా నాలో మార్పులు అలా మెల్లమెల్లగా వచ్చిందనమాట. సో అది ఏంటంటే మీకు లోపల నుంచి ఇట్ ఈస్ వెలితి ఉంది దానికి. ఉమ్, ఆత్మకు ఏంటంటే అది చెప్పాను కదా, ఎన్నోసార్లు మనం కూడా మాట్లాడుకున్నాము. ఆత్మ యొక్క చైతన్యం ఎప్పుడు కూడా దానికి బలపడుతూ ఉండాలి, అదే చైతన్యవంతంగా ఉండాలని చూస్తుంది. ఆ చైతన్యాన్ని పెంచేటువంటి మెసేజెస్ దానికి కావాలి, మనం ఏ అవును పని చేసినా ఈ శరీరంతో. అలా కాకుండా కేవలము మనకి నయనానందకరంగా ఉండేదో, లేకపోతే కాసేపు టైం స్పెండ్ చేసే విధంగానో ఉన్నదనుకోండి, అది ఓన్లీ ఫర్ ద ఫిజికల్ బాడీ ఆనందం, అవును బట్ నాట్ ఫర్ ఇన్నర్ ఇదనమాట. సో అందువల్ల మనకు ఆ వెలుతులు అనేది, లేకపోతే ఆ సడన్ మూడ్ ఆఫ్, సడన్గా మౌనము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అది మనకి అర్థం కాదు, ఆ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్కి అర్థం కాదు. Yeah. సో అందువల్ల మీరు ఏంటంటే బలవంతం చేయొద్దు. అండ్ అదే సెల్ఫ్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సో అవేర్గా ఉంటూ తనకేం కావాలో దాన్ని మీరు ప్రొవైడ్ చేయండి శరీరంతో. ఇదొక్కటే మార్గం. సినిమా ఏదైనా అర్థం కాలేదనుకోండి, ఇప్పుడు నేను ఆపేస్తాను. నేను ఓకే, ఇట్ డజంట్ వాంట్ టు టేక్ ఇట్ ఎనీమోర్. కొన్ని సినిమాలకి అలా చూస్తాను నేను. అంటే నాకు ఇట్ వాంట్స్ సంథింగ్. ఇప్పుడు నేను అట్లీస్ట్ నా బ్రెయిన్తో నేనేమి గ్రహించకపోయినా ఇదేదో గ్రహిస్తుంటుంది దాన్ని. ఉంది. నాకు కొంచెం స్లోగా ఉండే మూవీసే కానీ ఈ ఉమ్. ఫైటింగ్ అస్సలు భరించలేకపోతున్నానండి. అది ఇప్పుడు ఎప్పుడో ఆ, ఆ, నేను కూడా అస్- ఆ, అస్సలు ఫైటింగ్ కొంచెం టూ మచ్ కిల్లింగ్ అవన్నీ అసలు అమ్మ నా వల్ల కానే కాదు. ఇది ఎందుకంటే ఇప్పుడు మీకు ఆత్మ అవేకన్ అయిపోయింది కదా. ఆత్మ యొక్క ఉమ్, లక్షణాలు ఏంటి? అవ్యాజమైన ప్రేమ, పీస్, చిదానంద ఉమ్, స్థితి. అది ఇది ఇంకా అవేకన్ గా లేనప్పుడు మీరు ఏం చేసినా కూడా హ్యాపీగా ఉంటది. ఉమ్, ఇది అవేకన్ అయిపోయిన తర్వాత ఇంకా తీసుకోదు. అదే సో దట్ ఈస్ ద సో ఎందుకంటే ఇట్ ఈస్ ద టైమ్ ప్రాబబ్లీ మనందరికీ కూడా టు అండర్స్టాండ్ లైక్ బియాండ్ ద లెవెల్. ఇప్పుడు తను వై చెప్పినట్టు మరణ విజ్ఞానము, నెక్స్ట్ ఏం వైవిధ్యం అవన్నీ చేసుకుని, అంటే ఆ ఫస్ట్ స్టెప్ 1, స్టెప్ 2 ఉన్నాయి కదా. ఆకాశిక రికార్డ్స్కి వెళ్ళాలి, తర్వాత యమలోకంలో ప్రజెంట్ చేసుకోవాలి మనము. ఇట్లాంటి వాటికి ఆ, దాన్ని సరిగ్గా తీర్చిదిద్దుకోవాలి మనల్ని మనం. అవును ఆ అవునండి టైంలో ఆ టైం మనకి దగ్గర పడినప్పుడు, అంటే చనిపోయే టైం కాదు, తీర్చిదిద్దుకునే టైం. తీర్చిదిద్దుకునే టైం ఇదిలో ఉన్నప్పుడు ఒకప్పటి లాంటి ఎంజాయ్మెంట్ ఇక చేయలేం. అదే మరి అవేర్నెస్ మనం తెలుసుకొని దానికి తగినట్టుగా మార్చుకోవాలి. అసలు అనిపించట్లేదండి కలవాలని మనుషుల్ని అట్లా కూడా భౌతికంగా పోయింది అసలు అదే బేసిక్ గా. మార్పు వస్తుంది లోపల, ట్రాన్స్ఫర్మేషన్ అదే మరి. ఉమ్. యా, ఇట్స్ వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుందండి. క్రాంతి గారు మీరేం మాట్లాడటం లేదు. గౌతమి గారు చెప్పండి. చెప్పండి, ఎనీ క్వశ్చన్స్ మీకు? క్వశ్చన్స్ ఏం లేదండి. మీరు మూవీస్ గురించి చెప్తుంటే, అంటే నేను ఒకప్పుడు బాగా ఇంట్రెస్ట్ చూసేదాన్ని నేను కూడా. కానీ ఇప్పుడు అది ఒక మెసేజ్ లాగా కొన్ని ఫస్ట్ హాఫ్ అంతా ఒక బోరింగ్ స్టేజ్ లో ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏదో టైప్ ఆఫ్ మెసేజెస్ నా మైండ్ అర్థమయ్యేలాగా ఉంటుంది, అదే తీసుకుంటుంది. అది మీది కూడా అవేకన్ అవుతుంది. సో ఆ యా, మెసేజ్ ఉన్న చోట తప్ప మిగతా ఇదంతా కూడా డిలీట్ కొట్టేస్తుంది బ్రెయిన్. అవును, డిలీట్ టేక్ ఇన్సైడ్ అనమాట. yes. దట్స్ ఓకే. మళ్ళీ మళ్ళీ వేసుకుని చూడకండి, నేను అలాగే చేసేదాన్ని. ఏంట్రా బాబు మళ్ళీ మళ్ళీ వేసుకొని చూడట్లేదు, ఒక్కసారికి నాకు అర్థమైపోద్ది ఆ సెకండ్ హాఫ్ లో. అంటే ఆ ఫస్ట్ హాఫ్ మొత్తం కట్ చేస్తాను, సెకండ్ హాఫ్ లోనే తీసుకుంటాను ఆ మెసేజ్ ని. అంతే, దట్స్ ఇట్. తనకేం కావాలో అది ప్రొవైడ్ చేయడమే మన విధి. యా, ఆ మెసేజ్ కరెక్ట్ గా అర్థం అవుతుంది. ఫస్ట్ నేను అదే శ్రీరామదాసు చూపించారు కదా, అదేంటి దేవుడు ఎక్కడున్నాడు అంటే నీ గుండెలో ఉంటూనే ఉంటుంది అని చెప్పారే రామదాసు వాళ్ళ వైఫ్. యా, అక్కడ నుంచే స్టార్ట్ అయింది నా మెసేజెస్ రిసీవ్ చేసుకోవడం. రైట్. సినిమాల్లో కూడా కొన్ని మెసేజెస్ కి కనెక్ట్ అవుతుంది ఆత్మ. అవేంటో రాసుకోండి.
అవును. రాసుకుని వాటిపైన వర్కౌట్ చేయండి. నేను వర్కౌట్ చేశాను. అంటే కొన్ని మెసేజెస్ అప్పటికప్పుడు నాకు కొన్ని సినిమాల నుంచెల్లి, కొన్ని అదేంటి పెట్టుకొని వీడియోస్ నుంచెల్లి వస్తాయి. అదే వస్తాయి. సేమ్ మెసేజ్ మళ్ళా ఎవరో ఒకరు మీలాంటి వాళ్ళు చెప్తా ఉంటారు. అరే క్యాచ్ అయింది, కనెక్ట్ అదే అయిపోయింది. చెప్పాను కదా, అది ఇంపార్టెంట్. అది మళ్ళీ రెండోసారి మీ దారిలోకి వచ్చిందంటే మొదటిసారి మీరు దాన్ని సరిగ్గా క్యాచ్ చేయలేకపోయి ఉండవచ్చు. రెండోసారి మళ్ళీ మరొక రూపంలో అది మీ దారిలోకి వస్తుంది. సో అందుకనేసి అంటే కొంచెం అర్థం కాని స్టేజ్ లో అది. అదే సో అది మనము మన ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే అదే మనం ఏ స్థాయిలో ఉన్నామో ఏ స్టేజ్లో ఉన్నామో ఎప్పుడు ఇక్కడ అలర్ట్గా మనం అర్థం చేసుకుంటూ ఉండాలి, వెంటనే క్యాచ్ చేయాలి. ఇక చెప్పారు చూడండి మణిగారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి అర్రే టైం వేస్ట్ అయింది అని ఎందుకు ఆ బాధపడ్డాం, అది ఏదో ఒకటి చేస్తే అవును. పోలా. అవునవును. వెరీ నైస్, వెరీ నైస్. మంచి అదే ఫస్ట్ నుంచి నేను అదే మణిగారికి తెలుసు నా సంగతి. భయం నుంచి వెళ్ళి వచ్చిన దాన్ని నేను. ఆ భయం నుంచి వెళ్ళి ఇప్పుడు ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయా. ఓకే, డీప్ స్టేజ్ భయాన్ని లోకి అధిగమించాలి. అధిగమించాను. మీరు కోపాన్ని బాగా అర్థం అవాయిడ్ చేసుకుంటారండి. చేసి ఏదైనా బుక్ యా చెప్పుకుంటారు మీరు. యా భయాలు అనేవి 4 రకాల భయాలు ఉంటాయండి. ఆ భయం అనేది భౌతిక భయం ఉంటుంది, శారీరక భయం ఉంటుంది, మానసిక భయం ఉంటుంది, బుద్ధి భయం ఉంటుంది, అలాగే ఆత్మ భయం కూడా ఉంటుంది. సో అన్ని రకాల భయాల్లో నుంచి మనం బయటపడాలి ఆ జన్మలో. మనకి ఏ భయాలు ఉన్నాయి, కొంతమంది డ్రైవింగ్ భయము, మరి కొంతమందికి పైనుంచి చూడడం భయము, లేకపోతే ఏవో అవన్నీ శారీరక భయాలు. అవును. అలాగే పాత జన్మల నుంచి అది కంటిన్యూ కావచ్చు, లేదంటే కొత్తగా ఆ జన్మలో ఏర్పడచ్చు. సో అవి అవేర్నెస్తో ఉండి ఆ భయాల నుంచి బయటపడడానికి మనం అన్ని విధాలుగా మనకు మనం హెల్ప్ చేసుకోవాలి. ఆత్మ భయం అనేది చాలా డేంజర్ అంటే అది ఆత్మ పట్టేసిన భయం. అది ఇప్పుడు యాక్సిడెంట్స్లో చనిపోతుంటారు సడన్గా, అది సడన్ కదా. ఒక యాక్సిడెంట్ అలా అంటే వాళ్ళు చనిపోతారని వాళ్ళకి తెలియదు, సడన్గా యాక్సిడెంట్ అయి చనిపోతారు. అంటే ఆఫ్ కోర్స్ అంటారు సోల్ ప్లాన్లో వాళ్ళు ఆల్రెడీ ఆ విధంగా ఎగ్జిట్ అవ్వాలని రాసుకున్నారు అని. అలా రాసుకున్న బాపత అయితే దట్స్ డిఫరెంట్, కానీ సడన్గా చనిపోతూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో చాలా భయంతో పోతారట, చాలా భయపడి టక్కన బయటకు పోతుంది ప్రాణం. సో అలాంటి భయాలన్నీ కూడా, అలాగే నీటిలో మునిగిపోవడము, అట్లాగే ఇలాంటి ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు ఆ జన్మలో అనుకోకుండా జరిగినప్పుడు అవి ఆత్మ భయాలుగా తయారవుతూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి అందువల్ల మళ్ళీ నెక్స్ట్ ఇంకెప్పుడో జన్మలో నీళ్ళని చూసినా భయపడిపోయి పడిపోతారేమో అని భయపడిపోవడము, లేకపోతే ఎత్తుపు నుంచి పడిపోతారేమో అనిపించడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో అది అర్థం చేసుకొని దాన్ని అధిగమించుకుంటూ రావాలి. సో భయం అనేది ఏంటంటే ఒకటి మణిగారు చెప్పినట్టుగా మనల్ని మనం స్థాయి పెంచుకోవడానికి ఉపయోగపడవచ్చు, పడేవి కొన్ని ఉంటాయి, మనకి ఎప్పటి నుంచో వెంటాడుతూ వస్తున్నవి కొన్ని ఉంటాయి, అయితే అప్పటికప్పుడు ఆ కరెంట్ జన్మలో మనం చేసే కర్మను బట్టి ఆ భయాలు సడన్గా మన జీవితంలో ఇంట్రడ్యూస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఏదేమైనా కూడా దాని నుంచి జ్ఞానం తీసుకోవడం, బయటపడిపోవడం, అదే ఇంకా అదొక మూలమంత్రం. అది ఏది మనకి అసలు ఏది మనది కాదు, ఏది మనకు వద్దు, దట్స్ ఇట్. జ్ఞానం తీసుకున్నామా, ఉడాయించామా, అదే అంటే ఇలా కూడా ఉంటుంది కదండి భయం. అంటే మనం పుట్టాక, జన్మ తీసుకున్నాక మనం పుట్టిన వాతావరణం, సో ఇలా చేస్తే తప్పు, అలా చేస్తే తప్పు, ఇలా చెయ్యకూడదు, అలా చేయకూడదు, పెద్దయ్యాక మ్యారేజ్ అయ్యాక ఇలా చేస్తే భర్తకు కోపం వస్తుంది, భార్యకి ఇలా అవుతుంది, అలా అలా చెప్పి 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 మన మైండ్ ని ఒక రకమైన టూల్ లెక్క తయారు చేశారు కదా. చేస్తారు. అది మన సొసైటీలో మన సర్వైవల్ స్ట్రాటజీ ఆ విధంగా ఉంది. సో ఇప్పుడు సొసైటీస్, ఫ్యామిలీస్, సొసైటీస్ ఇవన్నీ కూడా ఏంటంటే సాంఘిక పరమైనవి. మన కుటుంబం కూడా సంఘంలో ఒకటి. ఆ సాంఘిక పరమైన కట్టుబాట్లు, సాంఘిక పరమైన ఎంకరేజ్మెంట్స్ డిఫరెంట్ ఉంటాయి. మన మన స్థాయి, మన గ్రోత్ డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకే కదా అందులో నుంచి మనం బయటపడి మన గురించి మనం తెలుసుకోవడానికి స్పిరిచువాలిటీ. సో డెఫినెట్గా ఫిజికల్ వరల్డ్లో ఉండే ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్కటి కూడా మన స్పిరిచువల్ స్థాయిని పెంచబోవి. టోటల్గా డిఫరెంట్. అవి ఏంటంటే
అవన్నీ సివిక్ సెన్స్తో ఉన్న కట్టుబాట్లు, సివిక్ సెన్స్తో ఉన్న ఇవి. సో అవునండి. యా అంతే అది అది వేరు ఇది వేరు. అదే ధ్యానం స్టార్ట్ అయినప్పటి నుంచి అది చాలా వరకు భయం అనేది తొలగించా. ఇంకొంచెం ఉంది, ఇంకొంచెం కొంచెము కూడా రిమూవ్ కావాలని ట్రై చేస్తున్నా. కోపం పోయింది, చిరాకు పోయింది, అన్ని పోయాయి. యా అదే వెరీ గుడ్ వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ధ్యానము? నేను 1 year అయింది అండి. మణి గారు చేస్తున్నారే అనిల్ గారి దగ్గర, సో తన దగ్గరనే నేను జాయిన్ అయ్యాను 1 year నుంచి. అంతకుముందు అంతకుముందు 1 year నేను చేశాను నాకు నేనుగా ఓన్ గా. వెరీ గుడ్. ఇక్కడో ఏదో పేపర్ లోనో న్యూస్ లోనో చూసి అట్లా చేసుకున్నదాన్ని. తర్వాత మాస్టర్ కావాలని అట్లా వచ్చిందాన్ని. ఓకే వెరీ గుడ్ అండి. మీరు కూడా అక్కడే ఉంటారు కదా, వర్జీనియా? నాది మేరీల్యాండ్, వర్జీనియా పక్క స్టేట్. వెరీ సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్. మీకండి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా శైలజ గారు? ఏం లేదు గౌతమ్ గారు, వింటున్నా. కొంచెం పనిలో ఉన్నాను, పని చేసుకుంటూ వింటున్నా అందరిది, క్రాంతి గారిది, పద్మజ గారిది, అందరిది. వెరీ గుడ్. థ్యాంక్ యూ. షూర్. స్వప్న గారు మీకు? స్వప్న మండలగిరి. ఓకే వెరీ గుడ్. మీరండి స్వప్న గారు? క్వశ్చన్స్ అంటే యా చెప్పండి. మూవీ గురించి మాట్లాడుతున్నప్పుడు రెగ్యులర్ కాన్వర్సేషన్స్ గురించి ఒక అనిపించిందండి. ఏమిటో? మామూలుగా ఏదైనా వేరే వాళ్ళు మనతో మాట్లాడుతుంటే మనం జోన్ అవుట్ అయిపోతుంటాం, ఫోకస్ పోతుంది. అది కూడా దీనికి రిలేటెడ్ అయినా, అంటే సినిమాల్లో మనకి బుర్రలోకి ఎక్కించుకున్నట్టు ఆ కాన్వర్సేషన్ జోన్ అవుట్ అయిపోతాం, మనకి అది ఇంట్రెస్ట్ ఉండదు. అవును, ఇంకా అది వినబుద్ధి అయ్యదు. అవ్వదు. వాళ్ళు అది వాళ్ళు ఫోకస్ ఇంకా ప్రాబ్లం అంటారా, లేదు లేకపోతే లేదు నిజంగానే ఫోకస్ మన కాదు. ఆత్మకి యా మీ ఆత్మ అవేకన్ అయిన తర్వాత వారు చెప్పే బోస్టింగ్ కావచ్చు, ఇది నాకు కూడా జరుగుతూ, అది ఎందుకో నాకు అర్థమయ్యేది కాదు. అవతల వాళ్ళు అంటే అది వాళ్ళు చెబుతున్నది నిజం కాకపోయి ఉండొచ్చు, అది ఒకటి. అందులోని బోస్టింగ్ ఉండవచ్చు. సో ఇవన్నీ కూడా లో ఎనర్జీస్ అవి. అది అది కొన్ని అర్థమవుతున్నాయండి. అంటే అవి యాక్చువల్లీ వాటి మీద క్లారిటీ వచ్చింది. అంటే అది మనకి ఇంట్రెస్ట్ లేదు, అది బోస్టింగ్. సో అది మనకి ఆ టాపిక్ మనకి ఇష్టం లేదు అని జోన్ అవుట్ అవటం, దాని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవటం, అది బానే ఉంది. ఈ మధ్య రీసెంట్ గా అనిపిస్తుంది ఏంటంటే, ఆఫీస్ లో మీటింగ్ లో కానీ ఎవరితో ఫ్రెండ్స్ తో కానీ మాట్లాడుతుంటే వాళ్ళు 3-4 సెంటెన్సెస్ చెప్తే మధ్యలో 2 సెంటెన్సెస్ అసలు గుర్తుండట్లేదు. అది కానీ 4th సెంటెన్స్ ఎట్ ది ఎండ్, బట్ మొత్తం కంటెంట్ అంతా అర్థమైపోతుంది, వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేది మాత్రం అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి బ్రెయిన్ లోకి అది రిజిస్టర్ అవటం లేదు. ఆ సెంటెన్స్ లో అసలు లాస్ట్ సెంటెన్స్ ఏం చెప్పారు అనేది అసలు వింటున్నాను, కానీ అది వెళ్ళలేదు. కానీ వాళ్ళు చెప్పిన టాపిక్ దాని సమ్మరీ అర్థమవుతుంది. అది సో అలా అర్థం కానప్పుడు బలవంతంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, సపోజ్ మీరు చాలా హయ్యర్ స్థాయిలో ఉన్న ఆత్మ అనుకోండి, మేబీ క్లౌడ్ 7 8 9 అనుకోండి, వారిది 2 3 అనుకోండి. సో ప్రతి ఒక్కటి కూడా ఆ కమ్యూనికేషన్ మీకు అందదు, మీకు ప్రాబ్లం కాదు. ద కమ్యూనికేషన్ ఈజ్ నాట్, యు ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ దట్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ద బాటమ్. అది డౌట్ వస్తుంది, ఫోకస్ అది ఈ మధ్య మొదలైంది, లాస్ట్ 2 months నుంచి. ఎందుకంటే స్థాయి పెరుగుతున్న కొలది ఏమవుతుందంటే మీకు ఆ దూరం పెరుగుతూ ఉంటుంది. మీరు యాజ్ లాంగ్ యాజ్ మీరు భూమికి దగ్గరగా ఉన్నంత వరకు చీమ చిటుక్కుమన్నా మీకు తెలుస్తూ ఉంటుంది. బట్ మీ స్థాయి పెరుగుతున్న కొలది ఏమవుతుందంటే ఆ కమ్యూనికేషన్ మెల్లగా వీక్ అవుతూ ఉంటుంది. సో అది అది ఒక మీ స్థాయి పెరుగుతుంది అని చెప్పడానికి ఒక ఇండికేషన్ అండి, అది రాంగ్ కాదు. సో మీకు అలా కాదు, నాకు అన్నీ కావాలి, నేను అన్ని నాకు తెలియాలి, వాళ్ళ మాటలు ప్రతి ఒక్కటి మీకు తెలియాలి అనేసి అనుకునేటప్పుడు అది దానిపైన మీరు మరి ఓవరాల్గా మీకు అర్థమైపోతుంది కదా, అర్థమైపోతుంది ఎక్కడ మిస్ అవుతుంది అది. సో అది అట్లాగే జరుగుతుంది. ఈవెన్ మీరు అక్కడ లేకపోయినా కూడా మీ ఆత్మ పికప్ చేస్తుంది వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అన్నది. కానీ మీకు ప్రతి ఒక్క ముక్క అక్షరానికి అక్షరం తెలియాలి అంటే ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీకి మీరు దగ్గర ఉంటేనే. సో మీ ఎనర్జీస్ డిఫరెంట్ అయిపోయి, మీ ఎనర్జీస్ హై వైబ్రేషన్స్ అయిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీస్ డిఫరెంట్ ఉంటాయి. ఇంకా లో ఫ్రీక్వెన్సీ మీరు క్యాచ్ చేయరు.
సో అది అట్లా జరుగుతుందే తప్ప ఇంకేం కాదు. బట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అన్నది మాత్రం మీకు అందరికి 2 కళ్ళు 2 చెవులే ఉంటాయి, మీకు మొత్తం 14 కళ్ళు 14 చెవులు చుట్టూ ఉంటాయి మీకు. ఎందుకంటే పెరుగుతున్న కొలది ఆ మ్యాజిక్ పవర్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో నోబడీ కెన్ డిసీవ్ యూ. ఆ ధైర్యంతో ఉండాలి. మళ్ళీ ఆ స్థాయి పెరుగుతున్న కొలది అవుతున్నప్పుడు అయ్యో నాకు అర్థం కావట్లేదు ఎవడే మళ్ళీ భయాన్ని పట్టుకున్నారు అంటే ఆ భయం మళ్ళీ మిమ్మల్ని దించేస్తుంది. అదే భయం లేదు, కానీ నేను ఫోకస్ చేయటం లేదా, ఎందుకు జరుగుతుంది అని లేదు అదే ఫ్రీక్వెన్సీ మారిపోతూ ఉండడం వల్ల మీరు ఆ లో ఫ్రీక్వెన్సీని క్యాచ్ చేయలేకపోతున్నారు. జస్ట్ లైక్ రేడియో చూడండి, ఆ సిగ్నల్ మన అలాగా దాన్ని పట్టుకొని మనం నడుస్తూ ఉన్నాము. ఆ సిగ్నల్ ఉన్న చోట టవర్ ఉన్న చోట బాగా వినిపిస్తుంది రవీంద్ర భారతి ఒకప్పుడు రేడియోలో కదా. అవునవును. మీరు ఇంక అలా వెళ్తున్న కొలది ఆ సిలోన్ పాటలు రాత్రిపూట బాగా చక్కగా వినిపిస్తుంటాయి సిలోన్ పాటలు. అప్పుడు ఆ రేడియోలా పెట్టుకొని పడుకుంటేవారు జనాలు. అంతా గందరగోళంగా ఉండి అందరూ హడావిడిగా యాక్టివ్గా ఉన్నప్పుడు ఆ సిలోన్ పాటలు సరిగా వచ్చేవి కావు. సో అట్లాగంటుంది అనమాట. సో సిగ్నలింగ్ అంతే. యు ఆర్ ఫైన్. నాకు కూడా నేను చెబుదాం అనుకుని మళ్ళీ అది నాకు ఫోకస్ లాకేమో అని చెప్పలేదండి. నాకు కూడా అన్ని గుర్తుండట్లేదు. అసలు శూన్యం అని చెప్పి ఎప్పుడు అట్లా స్తబ్దుగా అయిపోతున్నా. చాలా చేంజ్ కనపడుతుందండి. ఆ స్తబ్దు అనేది ఏంటంటే మీరు అయ్యో నాకేం అర్థం కావట్లేదే అనే భావన రావడంతో మీరేంటంటే అక్కడికి ఆ చిన్న గ్యాప్ ఏర్పడుతుంది. ఆ మధ్యలో ఆ నెగిటివ్ థాట్ దాని మధ్యలోకి వచ్చేస్తుంది. దాంతో ఏంటంటే అది ఆ స్తబ్దత అనేటువంటి గ్యాప్ని ఏర్పరుస్తుంది. నాకు ఒకప్పుడు అలాగే ఉంటుంది. అక్కడే ఉన్నా కొన్ని అర్థమయ్యేవి కావు పికప్ చేయడానికి. అంటే ఫ్రీక్వెన్సీ నా ఫ్రీక్వెన్సీ వేరు, అక్కడ జరుగుతున్న ఫ్రీక్వెన్సీ వేరు. బట్ ఐ నో వాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అబౌట్ అన్నది. సో అదంతా జస్ట్ ఆల్ ది టైమ్ ఏంటంటే మన చుట్టూ ఆ రెజనెన్స్ ఉంటూ ఉంటుంది. అది రెజనెన్స్ వల్ల మనం ఒక ఫ్రీక్వెన్సీకి మనం ఒక క్షణం ఆ ఫ్రీక్వెన్సీతో మనం కనెక్ట్ అవుతాం, మరొక క్షణం మనం కనెక్ట్ అవ్వం. వి విల్ బీ ఇన్ అవర్ ఓన్ అబౌట్ అనమాట. సో అదే ఆ విధంగా జరుగుతూ ఉంటుంది తప్ప మీరు అయ్యో నాకు ఇది అర్థం కావట్లేదు, నాకు ఏదో బ్రెయిన్లో ఏదైనా అయిపోయిందేమో, లేకపోతే ఇదేమో, లేకపోతే అనేటువంటి ఆ భావనా క్షేత్రం కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆ నెగిటివ్ భావన అక్కడికి వెళ్ళిందో అది ఒక స్తబ్దతని ఏర్పాటు చేస్తుంది అంతే. అవేమొద్దు, మీకు అర్థమైంది పికప్ చేయండి, అర్థం కాదు వదిలేయండి. వదిలేయడంలో ఉన్న సుఖమే వేరు. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. పద్మజ గారు, ఒక చిన్న నా ఎక్స్పీరియన్స్ దానిలో, నేను కూడా అలానే ఉన్నానండి. నేనంతా కట్ అయిపోయినట్టున్నాను రెగ్యులర్ డే టు డే లైఫ్ అందరు ఫ్రెండ్స్ తో అని. మళ్ళీ వాళ్ళతో టైం తీసుకుని కలిశాను. యాక్చువల్లీ కలవగానే అసలు అక్కడ ఉన్న స్పార్క్ అసలు ఎక్కడ మీద ఉన్నానో అక్కడే ఇంకొంచెం ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను. అక్కడ లేనప్పుడు మళ్ళీ నాకు వాళ్ళకి కనెక్షన్ ఉన్నట్లే ఉండదు. జస్ట్ మళ్ళీ దగ్గరగా ఉన్నారు వాళ్ళకి అప్పుడు. సో అది అప్పుడప్పుడు కావాలని టైం తీసుకుని మీకు ఏదైతే అది వర్క్ చేసేవాళ్ళు అది ట్రై చేయండి. అసలు ఏది మిస్ అవ్వలేదు లైఫ్ లో, అంటే ఎన్ని మంత్స్ తేడా గ్యాప్ వచ్చినా కూడా. అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. షూర్, థ్యాంక్ యూ అండి. ఆల్ రైట్. సబితా గారు ఇప్పుడు వచ్చారు అయిపోయిన తర్వాత. హలో అండి. కొంచెం హలో అండి. కొంచెం వేరే పనిలో ఉంటాయి, కనెక్ట్ అవ్వలేకపోయాను. అయ్యో, నేను మళ్ళీ యూట్యూబ్ వీడియో రికార్డ్ చేశారు కదా. చేశాను పెడతాను. రేపు రండి, మళ్ళీ రేపు ఇదే టైంకి ఉంది 5:30కి. ట్రై చేస్తానండి. రేపు ఈవినింగ్ ఒకటి ఉంది, బట్ వెన్స్డే అయితే అవ్వదు, బట్ రేపు వెన్స్డే లేదులేండి, ఓన్లీ మండే అండ్ ట్యూస్డే. షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అట్లీస్ట్ ఆకనైనా వచ్చి పలకరించారు కదా మమ్మల్ని, చాలా సంతోషం. దిస్ ప్రజెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ఏం చేస్తారంటే నేను అందరికీ చెప్తాను, ఇది అందరికీ ఇది వర్కౌట్ అయింది. సో మీకు కూడా అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యి ఇలాంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్, సజ్జన సాంగత్యము, మెడిటేషను, వీటికి నేను అందుకున్నాను, చేశాను. అలా చెయ్యగా ఇంకా నాకు ఇంకా నా కోసం అంటే టైం మిగిలింది అని ఒక ఎఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఉండండి.
సో అప్పుడు ఏమవుతుందంటే ఇంక డిలేస్ అనేవి ఉండవు అనమాట. చకచక అన్ని పనులు షూర్ అండి. మీరు మెడిటేషన్కి అందుకుంటారు, సజ్జన సాంగత్యానికి అందుకుంటారు, ఇంకా మీకు టైం మిగులుతుంది. అదే సెల్ఫ్ లవ్ అంటే. షూర్ అండి. అదే. థ్యాంక్ యూ. యా, అది హెల్ప్ అవుతుంది. యా, ఓకే అండి. సరే అయితే మనం బయలుదేరదామా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ చెప్పండి యూ ఏమైనా ఎవరీవన్. ఉన్నాయి? ఓకే, ఆల్రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అండి మణి గారు. మళ్ళీ మనం వెల్కమ్ రేపు అండి ఇదే ఫర్ టైంకి గివింగ్ దిస్ కలుస్తాం. ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. యో, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం రేపు థ్యాంక్ యూ ఇదే మణి. టైంకి, యా తప్పకుండా అండి సబిత గారు, ఇదే టైంకి ఇదే వేదిక మీద ఇదే లింక్ మీద మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. గుడ్ నైట్. థ్యాంక్ యూ అండి అందరికి. బాయ్.